మనమంతా గొప్పవాళ్ళం కనుకనే మనకి గొప్పవాళ్ళం అనుగ్రహిస్తున్నారు. మనం గొప్పవాళ్ళం కాకపోతే ఇంత గొప్పవాళ్ళ మన దగ్గర రావడం అసంభవం. మన ధ్యానానికి మనం చప్పట్లు కొట్టుకుందాం. రెండవ విధంగా మనమందరం తెలుగు వాళ్ళం అయినందుకు మనం గొప్పగా చప్పట్లు కొట్టుకుందాం. ఆ తెలుగు భాష యొక్క పరాకాష్ఠను మనం ఇక్కడ మన ముందర చూస్తున్నాం. మనం ఆ తెలుగు భాషలో ఆ ధ్యానం యొక్క మహత్యాన్ని మాకందరికీ ప్రసాదించవలసిందిగా మేము కోరుకుంటున్నాం స్వామీజీ, ఈ సంక్రాంతి మహాప్రసాదంగా. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాటదేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. ధ్యాన జగద్గురువులు ప్రపంచవ్యాప్తంగా ధ్యానయోగాన్ని మహోద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి మహోదయులు బ్రహ్మర్షి పత్రిజీ గురూజీ స్వామివారి దివ్య పాదార విందాలకు నా ప్రణామాంజలు సమర్పిస్తూ ఉన్నాను. సదస్సులో ఆసీనులై ధ్యానయోగులైనటువంటి మీ అందరికీ నా ప్రణామాంజలు సమర్పిస్తూ ఉన్నాను. సదస్సులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. గురూజీ మాటల్లో సెలవిచ్చారు, తెలుగు భాష యొక్క మాధుర్యం ఎటువంటిదో. ప్రపంచ భాషలలో ఏ భాషలో లేనటువంటి ప్రక్రియ, అవధాన ప్రక్రియ తెలుగు భాషలో మాత్రమే ఉన్నది. అటువంటి తెలుగు మన మాతృభాష అయినందుకు మనం గర్వించాలి. అందుకే శ్రీకృష్ణదేవరాయ లాంటి చక్రవర్తి కూడా దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు. కాబట్టి తెలుగు భాష యొక్క వైభవం ఏమిటంటే, ఏ భాష యొక్క పదజాలానైనా ఇముడ్చుకుంటుంది తనలో. ఒక విరాణ్మూర్తిగా ఎటువంటి శబ్దజాలమైనా తనలో ఇమిడిపోవలసిందే. అటువంటి విరాన్మూర్తిమంతమైన లక్షణం తెలుగు భాషకు ఉన్నది. అందుకే ఈ భాషలో నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాథాది మహాకవులు, అష్టదిగ్గజ మహాకవులు, శ్రీకృష్ణదేవరాయ లాంటి చక్రవర్తులు కూడా ఆముక్తం అనేటువంటి ప్రబంధాలు రచించారు. తంజావూరి నాయక చక్రవర్తులు, చేమకూర వెంకటక వంటి మహాకవులు, ఇంకా అధునాతన కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇంకా ఎందరో మహాకవులు ఉద్భవించి ఈ భాషను, ఈ సాహిత్యాన్ని జగజ్జగీయమానంగా దిగంత వ్యాప్తంగా ప్రకాశింపజేశారు. అపార వాంగ్మయం ఉన్నది మనకి. ప్రపంచంలో ఈ సృష్టిలోనే మొట్టమొదటి భాష ఏది అంటే సంస్కృతమే.
ఆ సంస్కృతం యొక్క సౌందర్యాన్ని పూర్తిగా తనలోకి ఆకర్షించిన భాష ఏది అంటే తెలుగు. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి భాషకు మనం వారసులం, అంత గొప్ప సాహిత్యానికి మనం వారసులం. ఇందులో వచ్చినటువంటి సాహిత్యము, భాష అంటే వాక్కు. వాక్కు లేకపోతే ఈ జగత్తంతా కూడా అంధకార బంధురం. క్రిమికీటకాదులున్నాయి, జంతువులున్నాయి, పక్షులున్నాయి. ఏదో కొన్ని శబ్దాల ద్వారా వాటి భావజాలను వ్యక్తీకరించగలవే కానీ మనకున్నట్టుగా ప్రత్యేకించినటువంటి భాష, పదము, అక్షరము, వాక్యములు, వాక్య నిర్మాణములు, వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ లేవు కదా. అందుకే మానవ జన్మ ఉత్తమోత్తమ జన్మ అన్నారు. మానవుడుగా జన్మించడం అన్నది అనేక జన్మల తపఃఫలం. ఇక్కడ ఎంతో అవకాశాలు ఉన్నాయి, మనకి ఎంతో వెసులుబాటు ఉన్నది. వాక్కు యొక్క విలక్షణమైనటువంటి మహత్వాన్నంతా కూడా మనం ఆస్వాదించే అవకాశం ఉన్నది. బౌహూతి అనే మహాకవి వాక్కుకు 3 లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి ఏమిటంటే వాక్కు యొక్క లక్షణం అది దేవతా స్వరూపం. ఏ వాక్కైనా కానీ ప్రతి శబ్దము దేవతా స్వరూపమే, ప్రతి శబ్దము ఛందోమయమే. ఇంకొక లక్షణం ఏమిటంటే వ్యక్తీకరణకు కావలసినటువంటి సామగ్రిని ఇచ్చేది వాక్కే. నాలో ఉన్న భావాలని నేను మీకు చెప్పాలంటే ఏం కావాలి? నాకు వాక్కు కావాలి కదా. అలా మనం పరస్పరం మంచి మంచి భావాలు వ్యక్తీకరించుకోవడం వల్ల అదే నాగరికత, అదే సంస్కృతి. శ్రీకృష్ణ భగవానుడు కౌరవ సభలో రాయబారిగా అడుగుపెట్టే సమయంలో ఆ సభలో అనేకులున్నారు. 100 మంది కౌరవ సోదరులు ఉన్నారు. భీష్మ ద్రోణాది వీరులు, మహావీరులు ఒక పక్క ఉన్నారు. విశేషమైనటువంటి అంశం ఏమిటంటే ఆ సభలో మహర్షులు వచ్చారు. ఆ సభకు నారదాది మహర్షులు కూడా ఆ సభకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే సాక్షాత్తు పరమాత్మ వస్తున్నాడు రాయవారిగా, ఏం చెప్తాడో విందాం, ఆయన సందేశం ఎలా ఉంటుందో విందాం. కౌరవులకు శాంతి దూతగా వస్తున్నాడు ఆయన. ఆ వచ్చేవాడు ఎవరు? సామాన్యంగా మీలాంటి నాలాంటి వ్యక్తి కాదు కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అఖండైశ్వర్య సంపన్నుడు. అటువంటి దేవదేవుడే వస్తున్నాడంటే ఏమిటి ఎంత గొప్ప అవకాశం! ఒక్కసారి ఆయన వాక్కులు మనం విందాం అని నారదాది మహర్షులు, శౌనకాది మహర్షులు, మైత్రేయాది మహర్షులంతా కూడా వాళ్ళొక ఒక పక్క వచ్చి ఆసీనుడైనారట. ధృతరాష్ట్ర మహారాజు గారు ఊహించలేదు వాళ్ళు వస్తారు సభకని. హఠాత్తుగా అరణ్యం ఆశ్రమాల నుంచి వచ్చేశారు వాళ్ళు. అందులో నారద మహర్షి రావడం సామాన్యమైన అంశం కాదు. బ్రహ్మలోకం నుంచి వస్తాడు ఆయన, అన్ని లోకాలు తిరుగుతుంటాడు ఆయన. ఇదేమిటి అని భీష్మ, విదురాది వాళ్ళతో సంప్రదించి వాళ్ళకు ప్రత్యేకమైన ఆసనాలన్నీ కూడా ఏర్పాటు చేశారట. ఆ సభలో కూర్చున్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు రంగప్రవేశం చేస్తూ ఉన్నాడు, సభలోకి వస్తూ ఉన్నాడు. తమ్ముడు సాత్యకితో కలిసి వస్తున్నాడు ఆయన. వస్తూ ఉంటే నారద మహర్షి, శౌనకుడు, మైత్రేయుడంతా కూడా ధ్యానంలో మునిగిపోయారట. ధ్యానయోగులైపోయారు వాళ్ళు. ఏమిటి ఆ కౌస్తుభాలంకారుడు, ఆ నీలమేఘ శ్యాముడు, ఈ జగత్తులో, ఈ పంచభూతాత్మక ప్రకృతిలో ఎంత మహాసౌందర్యం ఉన్నదో ఆ సౌందర్యమంతా ఆయనలోనే ఉన్నది. అంతటి మహోజ్వల సుందరుడు, అందగాళ్ళకే అందగాడు కదా ఆయన. అటువంటి వాడు వస్తున్నాడు అంటే ఒక్కసారి ఆపాదమస్తకం చూచిన నారద మహర్షి, శౌనకాదులు ఆ రూపాన్ని అలాగే మనసులో ప్రతిష్ఠించుకుంటూ ధ్యాన నిమీలిత నేత్రులై చొక్కి పరవశించి ఆనందించారట. వాళ్ళ ఆనందానికి అంతులేదు. ఆ తర్వాత భీష్మ ద్రోణాదులు
సాక్షాత్తు పరమాత్మ వచ్చాడు. ఈ జన్మలో మనం ఆయనకు బంధువుగా పుట్టాము. బాంధవ్యం ఉంది కదా కృష్ణుడికి, భీష్ముడికి, ద్రోణాదులకు అనుబంధం ఉంది కదా. ఈ అవకాశం ఎన్ని జన్మలకు వస్తుంది మనకి? అటువంటి పరమాత్మే వస్తున్నాడే అని భీష్మాదులు లేచి నమస్కరించి ఆయన పాదార విందాలకు నమస్కారం చేసుకొని ఆసీనులై కూర్చొని, ఇంతటి మహానుభావుడు చెప్పే అంశాలని ఈ మూర్ఖుడు ఆలకిస్తాడో లేదో దుర్యోధనుడు అనుకుంటూ వాళ్ళు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపుడు వీళ్ళంతా. ఇక తరువాత కౌరవుల సోదరులు, వాళ్ళ మనస్సులో ఏముంది? అందరూ వీడిని దేవుడు అంటూ ఉంటారు, సరే మనకెందుకులే, మనకు బంధువులు, అందులో యాదవరాజులు సామంతులు కదా. సర్వం సహా కురు సామ్రాజ్యానికి పట్టభద్రుడు మహాచక్రవర్తి దుర్యోధన మహారాజు. ఆయనకున్న అనేక సామంతరాజులలో యాదవులు ఉన్నారు. ఆ యాదవరాజుల్లో బలరాముడు రాజు, ఆ సామంతరాజుకు తమ్ముడిన. వాళ్ళ స్థాయికి వాళ్ళు అట్లా ఆలోచించుకుంటున్నారు. ఏం చేస్తాం చెప్పండి? బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, మనో ఏవం అనంతావై అని. ఏ మానవుని యొక్క మనస్సులో మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయో, పవిత్రమైనటువంటి భావ పరంపరలు సందోహం కలుగుతూ ఉంటుందో, ఒక్కొక్క మంచి భావ పరంపర, ఒక్కొక్క మంచి ఆలోచన ఒక దేవత వంటిది. మనం సాయంత్రానికి ఎన్ని మంచి ఆలోచనలు చేస్తామో అంతమంది దేవతలు మన మనసులో కొలువుదీరినట్టే. మన మనసులో దేవతలు కొలువుదీరాలి తప్ప రాక్షసులు కొలువుదీరకూడదు. అలాగా మహర్షుల యొక్క అంతరంగంలో పరమాత్మను దర్శించి ధ్యానించి పరవశించారు వాళ్ళు. భీష్మాదుల వంటి భాగవతోత్తములంతా కూడా ఆనందించారు. మరి కౌరవ సోదరులు ఏమనుకుంటున్నారండి? వీడొకడు వచ్చాడు ఈరోజు ఏదో చెప్తాడు, సరే చెప్పని, ఎవరు కృష్ణుడంటే? వీళ్ళంతా ఎంత పొంగిపోతున్నారు. కానీ మన సామంతరాజు కదా ఇతను. అందులో సామంతరాజు కూడా కాదు, ఒక సామంతరాజు తమ్ముడు. అటువంటి వాడు వస్తే ఇంతగా మనం ఎందుకు అనుకోవాలని దుర్యోధనుడు కానీ దుశ్శాస్త్రుడు కానీ పై అసలు లేవన కూడా లేదట, నమస్కారం కూడా చేయలేదు, దర్జాగా కూర్చున్నారు. అలా కూర్చోవడం ఎవరికి నష్టం అండి? వాళ్ళకే నష్టం. అది మూర్ఖులకు తెలియదు ఆ సంగతి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టే ఆడేవాడికి విలువ ఏం తెలుస్తుంది? కానీ పరమాత్మ అందరి పట్ల సమానుడు. ఆయన ఎవరిని తక్కువ చేయడు. మహర్షులతో ఆనందించాడు, భీష్మాదులను పలకరించాడు, కౌరవ సోదరులను చూచి కూడా అలా అభయహస్తాన్ని ఇస్తూ వెళ్ళి ఆసీనుడై కూర్చున్నాడు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? అయ్యా, యుద్ధం అక్కర్లేదు, మీరు యుద్ధం చేస్తే నష్టపోయేది ఎక్కువగా మీరే పాండవుల కంటే. ఎందుకంటే వాళ్ళు మహాపరాక్రమం కలిగిన వాళ్ళు. బలవంతుడితో విరోధం అంతకంటే బలవంతుడైన వాడికి తప్ప వాళ్ళకంటే తక్కువ బలం కలిగిన వాళ్ళతో విరోధం మంచిది కాదు. కాబట్టి యుద్ధం అక్కర్లేదని చెప్పడానికి వచ్చాడు ఆయన. అదే చెప్పాడు, చెప్పడం కూడా. కానీ కౌరవులు వినలేదు. కృష్ణుడు అర్జునునికి కూడా భగవద్గీత చెప్పాడు. చెప్పి చివరిలో ఏమన్నాడండి? యథేచ్ఛసి తథాకురు. అయ్యా, నేను చెప్పవలసింది చెప్పాను నీకు, నువ్వు ఆలకించావు, అర్థం చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు తోచినట్టు నువ్వు చెయ్యన్నాడు. ఏం చేయాలో చెప్పాడు ఆయన. నేను చెప్పాను కాబట్టి ఇలాగే చేయమని నిర్దేశించడం కాదు. పరమాత్మ తత్వం ఏమిటంటే, సత్యం గ్రహించిన తర్వాత, ధర్మాన్ని అవగాహన చేసుకున్న తర్వాత నీకు నీవే దిశానిర్దేశం చేసుకునే చక్రవర్తివి. ఆ అవకాశాన్ని ప్రతి జీవునికి ఇచ్చాడు పరమాత్మ. పరమాత్మ నిరంకుశుడు కాదు. నేను చెప్పింది చేయండి అనేవాడు కాదు పరమాత్మ. చెప్పినాను నాయన, యథేచ్ఛసి సదాకురు అన్నాడు. అయితే అర్జునుడు నరుడు అనే మహర్షి కాబట్టి మహర్షికి తొందరగా అర్థమవుతాయి ఇవన్నీ విషయాలు. ఆహా,
తాత్కాలికంగా ఎంతో వ్యామోహంలో మునిగిపోయాను నేను. నా వాళ్ళు నేను చంపడమా, నా గురువుని నేను చంపేదేమిటి, నా తాతని నేను చంపేదేమిటి, నా సోదరుని నేను ఎందుకు చంపాలి, ఇట్లా అనుకున్నాను. నేను నాది అని కాదు, ఇది నా కర్తవ్యం అంతే. భగవంతుడు నాకు ఈ సృష్టిలో ఇచ్చినటువంటి పాత్ర ఇది. ఈ పాత్ర నేను సక్రమంగా నిర్వహించవలసిందే చెప్పాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత అన్నాడు. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు. ఆ శబ్దం వేశాడు అర్జునుడు అక్కడ. చ్యుతి అంటే ఏమాత్రము నాశము లేనివాడు, నిత్యము ఒక మహోత్కృష్ట స్థితిలో ఉండే వెలుగు తప్ప కృష్ణుడు అంటే అంతకంటే తక్కువ స్థాయి ఎవడో ఊహించుకోకూడదు. పరమాత్మ, నా మోహం నశించింది, నేను యుద్ధం చేస్తాను, ఇదిగో ఆయుధం ధరిస్తూ ఉన్నాను. ధరించాడు. కానీ కౌరవులు పనిచేయలేదు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా చెప్పి చూశాడు. ధర్మరాజు కోపం వస్తే ఏమవుతుంది చెప్పాడు. భీముడికి గన కోపం వస్తే ఏమవుతుంది చెప్పాడు. అర్జునుడు విజృంభిస్తే ఏమవుతుంది చెప్పాడు. నకులుడు సహదేవుడు విజృంభిస్తే ఏమవుతుంది చెప్పాడు. అవన్నీ పరమసత్యాలే. ఆయన ఎవరిని పొగడలేదు. నేను 1,00,000 పద్యాలు కంఠస్థం చేశామని పండితులు చెప్తారండి. కంఠస్థం చేశాను కాబట్టి చెప్తున్నారు. ఊరికే చెప్తారా చెప్పండి? ఇంకెవరినైనా చూసి ఆయన 1,00,00,000 పద్యాలు కంఠస్థం ఏంటంటే నవ్వుతారంతా. కాబట్టి సత్యం చెప్పడం అనేది, యథార్థం అంగీకరించడం అనేది సహృదయ లక్షణం అది. కాబట్టి ధర్మరాజుకు ఉండే లక్షణం నిష్కర్షగా చెప్పాడు. అయ్యా, ఆయన పరమశాంతుడు, నిర్మలుడు, నిశ్చరుడు, నిర్వికారుడు. ఆయనకేం రాజ్యకాంక్ష ఉండి యుద్ధం చేయడం లేదా. ఆయన మీ బంధువు కాబట్టి, మీ అన్నగారు కాబట్టి, ఒకప్పుడు నీకంటే ముందు ఆయనే సమ్రాట్టు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా ఇచ్చేసేయి అని చెప్పాడు. మహాకవులు అందంగా చెప్పారు ఆ మాట. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు. అంతే. ఏ సజ్జనుడిని మనం బాధపెట్టినా ప్రకృతి ఆగ్రహిస్తుంది. ఎందుకంటే సజ్జనుడనేవాడు ప్రకృతికి దగ్గరవాడు, ప్రకృతికి ఆత్మీయుడు, ప్రకృతిలో ఆయన ఒక అంతర్భాగము, ప్రకృతిలో మమేకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు సజ్జనుడు అంటే, సహృదయుడు అంటే. అటువంటి వాడిని ఇబ్బంది పెడితే ప్రకృతి ఊరికే ఉండదు, ప్రకృతే పీడిస్తుంది. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపో. కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ, నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కవుమెల్లడన్. నా మాట వినయ్యా, నీ గురించి అసంఖ్యాక జనం కూడా కష్టాల పాలవుతారు నువ్వు ధర్మరాజుతో విరోధం పెట్టుకున్నావంటే. మంచిది కాదు నాయన అని ధర్మరాజు యొక్క ఔన్నత్యాన్ని చెప్పి, నిజంగా ధర్మరాజు ఎంత ఔన్నత్యం కలిగిన వాడంటే, దుర్యోధనుడు రణరంగంలో ఏకాకి అయినప్పుడు వాడికి ఆయుధాలు లేవు, పరివారం లేదు, రస గజ తురగాదులు లేవు, ఏమీ లేవు. అప్పుడు కూడా ధర్మరాజు వాడిని దొమ్మిగా పడి చంపల. ఎంతైనా సోదరులం కదా ఆయన, మనకు రక్త అనుబంధం ఉంది కదా. నీవు ఎంచుకున్న ఆయుధంతో మా 5గురిలో నీవు కోరుకున్న వ్యక్తితోనే యుద్ధం చేయి, ఒకటితోనే, 5 మందితో వద్దు. ఎంత ధార్మికమైన మాట అది. అంత వాగ్దానం చేశాడు. 18 రోజులు యుద్ధం చేసిన దుర్యోధనునికి తల చల్లాచెదరైపోయింది, ముఖంలో కాంతి పోయింది. అవన్నీ కూడా సవరించుకోమని చెప్పాడు. బాగా ముంగురులు దగ్గదిద్దుకో అంటే, ఇంకా చెప్పాలంటే బాగా మేకప్ చేసుకో, ఏం తొందర ఏం లేదు, యుద్ధం చేద్దాం అన్నాడు. ఆ అవకాశం ఇంకెవరన్నా ఇస్తారండి శత్రువులు? దొరికాడు, చాలు చంపేయండి రా ముందు వాడిని, అంతే. అలా చేయలేదు. అది ఆయన ఔన్నత్యం. ఎంత ఔన్నత్యం ప్రదర్శించాడంటే, మా 5 మందిలో నువ్వు కోరుకున్న వ్యక్తితో యుద్ధం చేయి, నువ్వు కోరుకున్న ఆయుధంతో యుద్ధం చేయి. ఎంత గొప్ప అవకాశం ఉండేది. దుర్యోధనుడు యుద్ధరంగంలో ఒకానొకడు అయిపోయాడు.
పలపలని మూకలో కాలు నిలువక ఒక్కండు, నీ కొడుకు గదాకరిత భుజుండై ఒక్కడు, తొలగి చనియ ఏమి చెప్పుదును కురునాథ. తిక్కన గారు రాశారండి ఇక్కడ. చుట్టూ పరివారం ఏమీ లేదు, యుద్ధరంగంలో అంతా అయిపోయింది, చంపేశారు అందరినీ. ఎవరు కనపడలా దుర్యోధనుడికి ఆప్తులు. పాండవుల పక్షంలో చాలామంది సైన్యం ఉన్నారు, 5 మంది నిశ్చింతగా ఉన్నారు. చంపేస్తారేమో అనుకొని వెళ్ళిపోయాడు యుద్ధరంగం నుంచి. పలాయనం, వరంగా చెప్పాలంటే పారిపోయాడు. పారిపోయి ద్వైపాయన హ్రదంలో జలస్తంభన విద్యా ప్రభావం చేత దాగినాడు. తెలుసుకున్నారు పాండవులు, వెళ్ళి పైకి రమ్మని పిలిచారు. వాగ్వాదం జరిగింది. ధర్మరాజు ఏమిటంటే ఎక్కడ గారి అధర్మానికి ఒప్పుకోడు ఆయన. ఈ మిగిలిన ఒక్కడిని చంపితే కదా మనం జయించినట్టు, యుద్ధ ధర్మం కదా అది అని తమ్ముడు కూడా రమ్మన్నాడు. కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకా ఎవరెవరున్నారా మీ మిగిలిన వాళ్ళు ఉన్నా అన్వేషిస్తున్నాడు కృష్ణుడు. అర్జునుడు అన్నారు, బావగారు రానివ్వండి, పదం బావగారు ఉండాలి కదా మనతో. అక్కడ యుద్ధం చేయాల్సి వస్తే చేసేది భీముడు కదా, నువ్వు కాదు కదా. నువ్వు యుద్ధం చేయాల్సి వస్తే బావ సారథ్యం చేయాలి, కాబట్టి వస్తాడులే బావ మనతో, రా వెనక నువ్వు పదం రండి. వాడు మనం పోయేలాగా వాడు వెళ్ళిపోతే అక్కడి నుంచి ఎలాగా, ఆయన తొందరగా వెళ్ళిపోయాడు. కొంతసేపటి కృష్ణుడు వెళ్ళాడు అక్కడికి. కృష్ణుడు వెళ్ళేటప్పటికి కొంత సంభాషణ జరిగింది ధర్మరాజుకు దుర్యోధనునికి. అంత సులభంగా ఏం పైకి రాలా దుర్యోధనుడు. ఏమయ్యా, నువ్వు ఆత్మాభిమానధనుడు కదా, ఆత్మాభిమానమే దుర్యోధనుడు అంటారే, అంత ఆత్మాభిమానం కలిగిన వాడివి నువ్వు, ఎందుకు నాయన ఇంతగా భయపడి ప్రాణభయంతో వచ్చి ఇక్కడ దాగి ఉన్నావు? క్షాత్రధర్మం ప్రకారం వచ్చి యుద్ధం చెయ్యి అన్నాడు. కానీ దుర్యోధనుడు ఏమన్నాడంటే, అన్నా ప్రాణభయంతో రాలేదు, నేను 18 రోజులు యుద్ధం చేసి అలసిపోయి కొంత విశ్రాంతి కోసం వచ్చాను. వాడు చెప్పిన మాట. సరే వచ్చి నువ్వు చాలాసేపు అయింది కదా నాయన, విశ్రాంతి ఇప్పటికే బాగా తీసుకొని ఉంటావు కదా, బాగుంది, విశ్రాంతి అయింది కాబట్టి ఇంక పైకి రా అన్నాడు. అప్పుడేం చెప్పాలి వాడు? సాక్షాత్ భగవంతుడే వచ్చి శాంతి సందేశం ఇచ్చినప్పుడు కౌరవ సభలో ఏం చెప్పాడు చివరివాడు? కృష్ణుడు ఏదో చెప్తూ ఉంటే వరుసగా, ఏమును వారు పంచుకొని ఏరుట కల్గదు, ఖరాఖండిగా చెప్పాడు వాడు. కృష్ణ, మేము పాండవులు పంచుకొని మాత్రం ఈ రాజ్య పరిపాలన జరిగేది కల్లా. ఏమును వారు పంచుకొని ఏరుట కల్గదు, పల్కకొండు మింకేమియు. కృష్ణుడిని నోరు మూసుకోవయ్యా అంత పనిచేశాడు వాడు. ఇంక నువ్వు మాట్లాడొద్దంటే ఎవరితో? నోరు మూసుకోవనే కదా. ఏమండి, భగవంతుని అనొచ్చండి? ఎంత తప్పండి, ఎంత అపరాధం అది. పల్కకొండు మింకేమియు, వాడి సూదిమన ఇంచుక మోపిన ఎంత అయినా నే భూమి నర్చి పాండు నృపపుత్రులకిత్తునే. వాడి సూది మనమోపినంత భూమి కూడా పాండవులకి ఇవ్వను నేను. ఎవ్వడైనా సంగ్రామమునం జయంబుగుని రాజ్యము చేయుట నిశ్చయించి తిన్. ఈ కురు సామ్రాజ్యాన్ని ఇంకా ఎవడు పరిపాలించినా యుద్ధంలో గెలిచి పరిపాలించాలి, అది నా నిర్ణయం, ఇంక నువ్వు మాట్లాడొద్దన్నాడు. అంత ఖరాఖండిగా చెప్పాడు అక్కడ. ఆ మాట వాడు అంటూనే భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి చూచాట వరుసగా కూర్చోడానికి ముగ్గురు మహానుభావులు. మీరు ఇది సమర్థిస్తున్నారా అన్నట్టుగా కృష్ణుడు వాళ్ళ ముగ్గురిని చూచాడట. వాళ్ళంతా అప్పటికే చెప్పి చూసి అయిపోయింది, వాళ్ళ మాట ఏం వినేటి లేదు. వాడు తల వంచుకున్నారు, వాళ్ళు ఏం చెప్పలేక తల వంచేశారు వాళ్ళు. పరమాత్మ ఏది సహించడం అంటే, సత్యసంధులు, ధర్మమూర్తులు, మహాపండితులు, ప్రతిభామూర్తులైనటువంటి వాళ్ళు సత్యాన్ని సమర్థించవలసిన చోట, ధర్మాన్ని రక్షించవలసిన చోట కానీ మౌనం వహిస్తే మాత్రం పరమాత్మ ఒప్పుకోడు. అక్కడ చెప్పాడు ఆయన, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పరము బొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్షచేతురు, అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. చెప్పాడు ఒక మాట, అయ్యా ధర్మానికి అధర్మం చేత, సత్యానికి అబద్ధం చేత అంటే అసత్యం చేత బాధ కలుగుతూ ఉన్న సమయంలో సమర్థులై ఉండి కూడా చూచి మౌనం వహించిన వాళ్లకు చేటు తప్పదు, హెచ్చరిస్తున్నాను. కానీ సత్యాన్ని, ధర్మాన్ని రక్షించడానికి దైవాన్ని నేనున్నాను, పరమాత్మగా నేనున్నాను సత్యధర్మాన్ని కాపాడుకోవడానికి.
అన్నాడు ఆయన. ఆ తరువాత కౌరవులు మనం చెప్పిన తర్వాత కూడా వీడు వాగుతూనే ఉన్నాడే అని బంధించే ప్రయత్నం చేశారు. అక్కడ విశ్వరూపం చూపించాడు ప్రమాదం. అది వేరే సంగతి తర్వాత చూసుకుందాం. ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ధర్మరాజు ఎప్పుడైతే ఈ వాగ్దానం చేశాడో దుర్యోధనునికి, మాలో కోరుకున్న వాడితో యుద్ధం చేయొచ్చు, కోరుకున్న ఆయుధంతో యుద్ధం చేయొచ్చు అన్నాడు. అప్పుడు వచ్చాడు పైకి వాడు. వల్మీకంబు నుండి రోయిచు చెలుదించు మహానాగంబు చందంబున, పుట్టల నుంచి బుసలు కొడుతూ వచ్చి సర్పంలాగా వచ్చాడట వాడు పైకి. వాడు పైకి రావడం, కృష్ణుడి దగ్గరికి రావడం రెండు జరిగిపోయాయి. కృష్ణుడు విన్నాడు ఆ మాట, ధర్మరాజు ఇస్తున్న వాగ్దానం విన్నాడు. సరాసరి కృష్ణుడు ధర్మరాజు చెవి దగ్గరికి వచ్చి చెప్పాడట, బావా నీ మాటలు విన్నాను, నీ వాగ్దానం కూడా విన్నాను. నేను 18 రోజులు యుద్ధం చేశాం. ఇప్పుడు మనం మొదటి రోజు ఏ పరిస్థితి ఉందో యుద్ధరంగంలో ఆ పరిస్థితి తెచ్చిపెట్టావు ఇప్పుడు నువ్వు నాకు. ఎందుకంటే వాడు 500 ఎవరిని కోరుకుంటాడో, భీముడినే కోరుకోవాలని లేదు కదా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం. నీతో గదా యుద్ధం చేస్తానంటే నువ్వేమవుతావు? కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఎంత నష్టదాయకంగా ఉందో అంటే, అది ధర్మరాజు సత్యసంధుడు ధర్మమూర్తి అంటే తెలియ ఆయనకంత వాగ్దానం ఇచ్చేశాడు ఆయన. పరమాత్మ నీవే దిక్కు అన్నాడు. మళ్ళీ ఇచ్చేశారు, ఇచ్చేదేమో మరి నువ్వు ఉన్నావు ఇంక నాకంతే, నువ్వే దిక్కు అన్నాడు. అప్పుడు చెప్పాడు దుర్యోధనునికి కృష్ణుడు, అయ్యా నువ్వే చెప్పావు, ఎవడైనా సంగ్రామమునం జయింపుకుని రాజ్యము చేయుట నిశ్చయించి తినని ఆనాడు నువ్వే ఒక ప్రతిజ్ఞలాగా చెప్పావు. అలాగే యుద్ధం చేశావు. ఇంతవరకు నీ జాతకంలో నీ ఆత్మాభిమానం నిలుపుకున్నావు, సంతోషం, మంచిదే. ఇప్పుడు కూడా అలాగే నిలుపుకో. ఇక్కడ పెద్ద ఒక నేపథ్యం కూడా మనం చెప్పుకోవాలండి. రేపు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందనగా ముందు రోజు ఎవరి మనస్తత్వం ఎలా ఉంది అని మహాకవులు భారతంలో వర్ణించారు. ఏ విద్యార్థికైనా రేపు పరీక్షలు అనుకోండి, ఐఏఎస్ పరీక్ష రాస్తున్నాడు విద్యార్థి, రేపే ముందు రోజు ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది? బాగా చదువుకొని ఉంటే ఇంకా బాగా చదువుకుంటూ ఉత్సాహంగా ఉంటాడు. ఏమీ సరిగ్గా చదవలేదంటే అయ్యో రేపే వస్తున్నాయి, కొద్ది రోజులు ఇంకా పోస్ట్ పోన్ అయితే బాగుండు అట్లా అనుకుంటాడు. మహాభారతంలో వీరులందరూ కూడా రేపు యుద్ధం అనగా ముందు రోజు ఎలా ఉంటారంటే, అందరికంటే ఎక్కువ ఆనందంతో పొంగిపోతున్న వ్యక్తి ఎవరంటే భీమసేనుడట. అనుకున్న రోజు వస్తూ ఉంది, రేపటి నుంచి చుట్టజుట్టాడు వారేస్తాను కౌరవులని అని. చిన్నప్పటి నుంచి తన పెద్దవాళ్ళు తనకి ఎన్ని ఆభరణాలు చేయించాడు, అన్ని ధరించాడంట. ఆ రోజు వాడు అన్ని ఆభరణాలు ధరించాడు, దివ్యమంగళ స్నానాలు చేశాడు, రథం అలంకరించుకున్నాడు, గదల్లో ఎన్ని గదా విశేషాలు ఉన్నాయో అన్ని రథంలో పెట్టించుకున్నాడు. చాలా ఆనందంగా ఉన్నాడంట వాడు. అందరికంటే బాధగా, ఒత్తిడిగా, ఇంకా చెప్పాలంటే దుఃఖపడుతున్నది ఎవరంటే ఇద్దరట. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు శకుని, ఇంకొకడు దుర్యోధనుడు. శకుని బాధ ఏమిటంటే అక్షయ విద్య తప్ప యుద్ధ విద్యలు రావు ఆయనకి. బాణప్రయోగము, ఆయుధ ప్రయోగంలో పెద్ద కుశలుడు కాడు ఆయన. ఈ అక్షయ విద్యలో మాత్రం మోసాలు బాగా తెలుసు, గ్యాంబ్లింగ్, ఎదుటివాడిని బాగా మోసం చేసేస్తాడు, పట్ట సున్నం చుట్టేస్తాడు. కానీ రేపది కాదు కదా, యుద్ధరంగంలో ప్రత్యేకంగా ఆయుధం పట్టి యుద్ధం చేయిద్దా? ఏమవుతుందో మన బ్రతుకు రేపు. మనం యుద్ధం ప్రారంభమైన అరగంటకంతా చంపేస్తున్నాం సహదేవుడు, వాడు కదా ప్రతిజ్ఞ చేసి ఉండేది, వాడు కాసుకోని ఉన్నాడు అక్కడ అని సతమతమైపోతున్నా అంటే వాడు మనస్సులో. సాయంత్రం అయిపోయింది, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, దినం అయిపోతూ ఉందే ఈరోజు. ఈరోజు అయిపోయింది, రేపు వస్తుంది సూర్యాస్తమయం చూస్తూ అనుకున్నాడట. రేపు నేను సూర్యోదయం చూడగలనేమో, సూర్యాస్తమయం చూస్తానో లేదు, అంతవరకు బతికుండద్దా? అది వాడి బాధ. అందుకని ఏం చేశాడంటే, అందరూ రాత్రి మాటుమణిగి మంచి నిద్రలో ఉన్న సమయంలో ఎవ్వరికీ తెలియకుండా, ఇంకో కంట పడకుండా హఠాత్తుగా వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడిని శిబిరంలోకి ప్రవేశించి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. కృష్ణుడు భగవంతుడు కదా, ఆయనకు అన్నీ తెలుస్తాయి. అందరి మనములు హరియే ఇరుగునన్నాడు అనమాచార్యుల వారు. తెలిసినా తెలియనట్టు అడుగుతాడు, ఏమయ్యా ఇప్పుడు వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఏమి అన్నాడు. కృష్ణ, నీవు పరమాత్మవని నాకు తెలుసు, నీవు భగవంతుడవు అవతారమూర్తివని నాకు తెలుసు, దుర్యోధనుడికి నేను అనుకూల శత్రువని నీకు తెలుసు, నిన్ను ఒక వరం అడగడానికి వచ్చాను స్వామి అన్నాడు.
ఏం కావాలో కోరుకో అన్నాడు. ఎందుకంటే పరమాత్మ తత్వమేమి? పగవాడైనను మూర్ఖచిత్తుడైనన్ పాపాత్ముడైనన్ మదీయ గుణధ్యాన విధేయధీ పరిణతండయ్యున్నా, వాడు ఎవడైనా సరే నన్ను పాదాలు బట్టి ఆశ్రయిస్తే వాడికి ఏదో ఇవ్వాలా, వరం ఇవ్వాలా. అది పరమాత్మ తత్వం. అడుగయ్యా ఏం కావాలో అన్నాడు. ఏమి లేదు స్వామి, 100 మంది కౌరవుల్ని చంపిన తర్వాత ఈ శకుని చంపండి, అది నా జీవిత ధ్యేయం. అది ఆ 100 మంది మరణం చూసారా, మన మానవుల్లో కూడా ఇట్ట వాళ్ళు ఉంటారండి, అనుకూల శత్రువులు చాలామంది ఉంటారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త చెప్పాడు స్పష్టంగా. వాడు 100 మంది కౌరవుల్ని చంపిన తర్వాత ఈ శకుని చంపించు. యుద్ధరంగంలో ఉన్నాక నేను తప్పించుకోలేను, సుక్షత్రియ వంశంలో పుట్టాను కాబట్టి యుద్ధరంగానికి రాకుండా ఉండలేను, అందులోనూ దుర్యోధనుడికి మేనమామను కాబట్టి ఆ పక్షంలో రాకుండా ఉండలేను. కానీ వచ్చిన తర్వాత వెంటనే చంపేయకుండా నా జీవిత ధ్యేయం నెరవేర్చుకునేంత వరకు నన్ను బతికించు స్వామి అన్నాడు. ఎవరు నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసింది మా పక్షంలో? సహదేవుడు స్వామి. సహదేవుడిని పిలిపించాడండి. ఏమిటయ్యా శకునిమామ ఇలా వరం అడుగుతున్నాను, నన్ను ప్రతిజ్ఞ చేసి నిన్ను అడగకుండా నేను వరం ఇవ్వకూడదు సహదేవా, ఎలా వరం ఇవ్వమంటావో చెప్పు నాయనా అన్నాడు. సహదేవుడు కృష్ణుడి కళ్ళపై పడి, బావా పరీక్షిస్తున్నావా, నువ్వు ప్రతిజ్ఞను ఉపసంహరించుకోమన్నా ఉపసంహరించుకునే దాసుడు వీడు, నువ్వు ఏం చెప్తే అది మాకు శిరోధార్యం తప్ప మాకు రాజ్యకాంక్ష ఎందుకు, మాకు యుద్ధం నువ్వు చేయమంటే చేస్తున్నాం మేము, కాబట్టి నువ్వు ఏ వరం ఇచ్చినా శకునికి నేనేం బాధపడను అన్నాడు. అది భక్తి, శరణాగతి. పరమాత్మ పట్ల అటువంటి విశ్వాసం ఉండాలి ఎవరికైనాగా. చెప్పాడు. చెప్తే సరే కృష్ణుడు శకునికి వరం ఇవ్వాలి కదా. ఇచ్చిన వరం ఏమిటంటే, శకుని నువ్వు మామూలు దుర్మార్గుడుగా, దుర్మార్గుల్లో కూడా దుర్మార్గుడు నువ్వు, సామాన్యమైన దుర్మార్గం కాదు ఇది. కానీ నన్ను అడుగుతున్నావు, అర్థించగొట్టి వరం ఇవ్వకుండా ఉండలేదు, ఇస్తున్నాను. అయితే పూర్తిగా నువ్వు అడిగినట్లు కాదు, 99 మంది కౌరవులను చంపిన తరువాత మా సహదేవుడు నిన్ను చంపుతాడు. 100 మంది ఇవ్వను, 99 మంది కౌరవులను చంపాడు భీముడు అంటే నిన్నప్పుడు చంపేస్తాడు మా సహదేవుడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ 100వ వాడు ఎవరో ఉంటారు స్వామి, ఇప్పుడు అడగకూడదు నువ్వన్నీ, ఇక ఇప్పుడు నీకు అనవసరం, వరం ఇచ్చాను బయలుదేరు. సరే ఏదో కొంత, ఇంకా ఒక్కడేం చేయగలడు, 99 మందిని చంపేసిన తర్వాత ఒక్కడేం చేయగలడండి. వీడు వచ్చేసాడు, అంతో ఎంతో వీడు సఫలీకృతుడై వచ్చాడు వెనక్కి. వీడి పరిస్థితి ఎలా ఉంది? సరే దుర్యోధనుడు ఆత్మాభిమానధనుడు కదా, ఎవరికి చెప్పుకోలేడు, మేకపోతు గాంభీర్యం, నన్ను మించిన వాడు మనస్తత్వం వాడిది. వాడు ధృతరాష్ట్రుడు యుద్ధరంగానికి పోతున్నాడు, మనవాడు ఏమవుతాడో అని ఒకరోజు ఏడుచుకుంటూ ఉన్నాడట. దుర్యోధనుడు వెళ్ళి ఓదారుస్తూ చెప్పాడట, నేను అష్టదిక్పాలకులను జయించగలను, దేవేంద్రుని జయించగలను, పాండవులకు లెక్క నాకు నాన్న. అది కోతలు కదండి, ఉత్తరుని మించిన కోతలు కదా అది. వీడు అష్టదిక్పాలకులను జయించేది ఏమిటండి వీడు? సరే అటువంటి వాడు మరి నాకు మనసులో ఏదో గిలిగా ఉందండి, ఒత్తిడిగా ఉంది, రేపు యుద్ధం అని చెప్పుకోగలడా? చెప్పుకోలేడు. మనస్సులో మాత్రం ఒత్తిడి బాధిస్తూనే ఉంది మనస్సు. ద్రౌపది స్వయంవరం నుంచి కూడా వాళ్ళతో యుద్ధాలు జరుగుతున్నాయి, ఉత్తర గోగ్రహణం వరకు యుద్ధాలు జరిగాయి పాండవులతో. మనకి ఒక్క యుద్ధంలో కూడా మనది పై చేయి కాలేదు, వాళ్లే గెలుస్తూ వచ్చారు. కానీ ఇది మనమే కోరుకున్న యుద్ధము, ఎలా ఉంటుందో పరిస్థితి. అన్నిటికంటే మించి మాయాజాలం తెలిసినవాడు కృష్ణుడు ఉన్నాడు అక్కడ, వాడేం చేస్తాడో ఇది వాడి బాధ. అందుకని వాడెవరికి చెప్పుకోలేక రాత్రి నిద్ర పట్టలేదంట వాడికి. పండుకుంటే యుద్ధరంగం, తెల్లవారితో యుద్ధము, నిద్ర ఎక్కడొస్తూ ఉంది, మాటి మాటికి లేచేది, ద్రాక్షరసం బాగా చల్లగా ఉండే నొత్తు కోసం తాగేది, పండుకునేది. 10 నిమిషాలకు ఒకసారి లేచి తాగుతున్నాడట. అలా కలత నిద్ర. ఎప్పుడో 4వ జాములో మంచి నిద్ర పట్టింది వాడికి. అప్పుడు సకల జీవులకు మంచి నిద్ర వస్తుంది ఆ సమయంలో. పై 3 జాములు మంచి నిద్రపోయి 4వ జాము బ్రహ్మముహూర్తం. అక్కడ జాగ్రత్త అవస్థలోకి వచ్చేవాడు జ్ఞానుడు. అజ్ఞానుడికి ఏమిటంటే అక్కడ మంచి నిద్ర పడుతుంది, అక్కడ అంతవరకు ఎట్లా ఉండగా అప్పుడు బాగా నిద్రపోతారు. అది వీడి లక్షణం, తామసుడు కదా. మంచి నిద్ర పట్టింది. నిద్ర పడితే వాడికి కల వచ్చిందట.
ఆ కల్లో వ్యాస భగవానుడు వచ్చాడు దగ్గరికి. నాతో రానాయన అని పిలిచాడు దుర్యోధనుడిని. దుర్యోధనుడు వ్యాస మహర్షి వెంట వెళ్ళాడు కల్లో. హిమాలయాల్లో గంగా తీరంలో నడిచిపోతున్నారు ఇద్దరు. కొందరు నడిచిపోయిన తర్వాత విశాలమైన పచ్చిక బయలు, మంచి విశాలమైన మైదానం, ఇలాగా జీతవనంలాగా. ఆ మైదానంలో అక్కడక్కడ మహర్షులు యజ్ఞాలు చేస్తున్నారు, అగ్నిహోత్రాలు వెలుగుతూ ఉన్నాయి. వ్యాస భగవానుడు ఈ దుర్యోధనుని తీసుకుని ఒక మంటపంలో కూర్చోబెట్టాడు. ఆ మంటపం విశాలంగా ఉంది. బహుశా అది కూడా పిరమిడ్ అయి ఉంటుంది. అప్పుడు కూర్చున్నాడు వాడు. కూర్చుంటే వేదిక పైన ఏదో ఒక మూర్తిని ప్రతిష్ఠించి ఉన్నారు. పరిశీలించి చూశాడు దుర్యోధనుడు, ఆ మూర్తి ఎవరో అని. కృష్ణుడు. సరేలే, వీడు దేవుడని మహర్షులంతా అనుకుంటారు కదా, మనం అనుకున్నాం అనుకో, మన సామంతరాజు తప్ప వీడే మనకేం దేవుడు కాదు. ఇది వాడి స్థాయి బట్టి వాడు ఆలోచన. వాడు ఏదో ఎగతాళిగా చూసుకుంటూ ఉన్నాడు ఆ విగ్రహాన్ని, మూర్తిని. ఇంతలో ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి చూడ్డానికి విచిత్రంగా ఉన్నాడు. భక్తి ప్రపత్తులతో కూడినటువంటి ఆవేశంతో ఆ మహర్షి కృష్ణుడికి అష్టోత్తర మంత్రాలు చదువుతూ ఆయన అర్చనలు, కైంకర్యాలు చేస్తున్నాడు. ఒక్కొక్క మంత్రం కాళీయమర్దనాయ నమః అంటే వీడు దుర్యోధనుడు అప్పుడు ఏదో ఒక పాముని చంపాడు వీడు, దానికి ఒక మంత్రం. సరే, గోపీ వస్త్రాపహారకాయ నమః, అమ్మాయిలు చీరలెత్తుకోపోతే కూడా మంత్రమేనా? ఏమిటంటే వీడు అదృష్టం, అది వాడు అనుకునేది. ఇక పాలు దొంగిలిస్తే మంత్రమే, వెన్న దొంగిలించినా మంత్రమే, అమ్మాయిలతో అల్లరి పెట్టినా మంత్రమే. ఏం అదృష్టం అండి ఈ కృష్ణుడికి. ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఒక మంత్రం వినేది బట్టి వీడు ఆలోచించుకునేది. శిశుపాల శిరచ్ఛేత్రే నమః అన్నాడంట ఆ మహర్షి. శిశుపాలుడి శిరస్సు ఖండించాడు కదా రాజసూయాగంలో వీడు, అదొక మంత్రంగా పెట్టుకున్నారు వీళ్ళు. వెంటనే దుర్యోధన కులాంతకాయ నమః మంత్రం. వాడి కోపం, ఎవడి మంత్రాలు రాసిన వాడు, దుర్యోధన కులాంతకుడు ఎవడు వాడు అంటూ పైకి లేచాడు. మెలకు వచ్చేసింది. కల కదా అది. అరే, నాకు ఇట్లా కల వచ్చింది ఏమిటి? వంద్యమాగదులు మేలుకొలుపులు పాడుతున్నారు. జయ సీతాంశు కులావసంత కురు సమ్రాట్, చంద్రవంశ చక్రవర్తుల్లో శ్రేష్ఠుడైనటువంటి కురు సమ్రాట్, మేలుకో మేలుకో అని వంద్యమాగదులు మేలుకొలుపులు పాడుతున్నారు. తెల్లవారిపోతూ ఉందా? తెల్లవారిపోతూ ఉన్నప్పుడు కల వస్తే జరుగుతుందంటారే, ఇదేమిటిది? ఇందులో దుర్యోధన కులాంతకాయ నమః మంత్రం ఏమిటండి? శకుని పిలిచాడు. వెంటనే ఆయన ఆప్తబంధువు కదా వీడికి. ఏమిటి మామ, నాకు ఇలా కలొచ్చిందే అని చెప్పాడు. వాడు సూక్ష్మగ్రాహి శకుని. వాడికి అర్థమైపోయింది, ఆ 100వ వాడు వీడే. రాత్రి పోయొచ్చాడు కదా వాడు, ఆ 100వ వాడు వీడే తెలిసిపోయింది వాడికి. ఆహా, శ్రీకృష్ణ భగవాను లీలా విశేషం ఎటువంటిదండి! ఇదండి కృష్ణతత్వం అంటే. దుర్మార్గులను ఎంత హింసించాలో హింసిస్తాడు, సన్మార్గులను ఎంత పోషించాలో పోషిస్తాడు, ఆశ్రయించిన వాళ్ళని ఎంతగా అనుగ్రహించాలో అనుగ్రహిస్తాడు. ఆయన దొంగగా ఆరాధిస్తే దొంగగానే ఉంటాడు, ఆయన ఆప్తుడుగా మిత్రుడుగా ఆరాధిస్తే మిత్రుడుగానే వస్తాడు, ఆయన చక్రవర్తిగా ఆరాధిస్తే రాజుగానే వచ్చి రక్షిస్తాడు, విరోధిగా ఉంటే విరోధిగానే పీడిస్తాడు. దుర్యోధనుడు పాపం అది వాడు. ఈ శకుని పొగడ్తలు కదా, ముఖప్రీతి మాటలు. నువ్వు అదే ఆలోచిస్తూ పండుకో ఉంటావు దుర్యోధన, అందుకనే అలా కలవచ్చు ఉంటుంది తప్ప 7 అక్షౌహిణులు వాళ్ళది, 11 అక్షౌహిణులు మనది. ఇక్కడే తెలిసిపోయింది ఎవడు గెలుస్తున్నాడని. 11 అక్షౌహిణుల సైన్యం ముందు వాడు నిలవగలరా అండి? అందులో నువ్వు జాగ్రత్తగా ఏం చేసావు, భీష్ముల వారిని సేనాపతిని చేశావు. పరశురాముడినే జయించిన వాడు ఆయన. అటువంటి పరశురాముడినే ఓడించినటువంటి వ్యక్తికి వీళ్ళు ఒక లెక్క. పైగా కృష్ణుడు ఆయుధం పట్టడు. వాడు యుద్ధం చేసేడుకుంటే చక్రాయుధం బట్టి ఎక్కడ మన పైకి వస్తాడు అనుకోవచ్చు. అది నీకు ఒక మంచి జరిగింది. ఇలా మాట్లాడుతూ ముఖప్రీతి మాటలవి. మనకు కూడా అలాంటి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. రేపు పరీక్ష ఉంది అయ్యా, నేనేం చదవలేదు. ఏముంది నాయన, రాయి, నువ్వు ఎవడికి పోతుందో ఆ పేపర్ కనుక్కో, నేను పోయి పాస్ చేసుకొని వస్తాను. ఏమో వీడు చెప్తే అంత వినేట్టుగా. ఇప్పుడు చూస్తుంటాం అలాంటి వాళ్ళని. నిజమే ఉండొచ్చు, నేను అదే ఆలోచిస్తూ పనుకున్నా. యథార్థమే అది. వాడికి ఎప్పుడు అర్థమైందంటే, భీష్ముడు ఎప్పుడు శరతల్పగతుడైనాడో ఆ రోజు వాడికి అర్థమైపోయింది కృష్ణుడు దేవుడే అని.
భీష్ముడిని పండుకోబెట్టారు కదండి. ఘటనాఘటన సమర్థుడు కృష్ణుడి యొక్క తలంపు వ్యూహం ఇది. ఆ రోజు అర్థమై ఆ రోజు జీవితంలో ప్రప్రథమంగా దేవుడు కృష్ణుడు అర్థం చేసుకున్న రోజు వాడికి అది. అందుకని ఏం చేశాడంటే వ్యాసుడిని మళ్ళా పిలిపించాడట. తాతగారు మీరు వచ్చి కలలో నన్ను తీసుకుపోయినట్టుగా ఇట్లా కల వచ్చింది, నాకు ఒక మంత్రం కూడా నేను విన్నాను ఇట్లాగా అని. ఆ మంత్రాలు ఇంకా ఉన్నాయా? అష్టోత్తరం అంటే 108 ఉండాలి కదా, దీని తర్వాత ఇంకా ఉన్నాయా మీకు తెలుసా అని అడిగాడట. వాడు మొత్తం చదివాడు వ్యాస భగవానుడు ఆ శ్లోకాలను, ఆ మంత్రాలని. అందులో యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అని ఒక మంత్రం ఉంది. మళ్ళీ యుధిష్ఠిరుని సామ్రాజ్యంలో ప్రతిష్ఠించిన వాడుని, దుర్యోధన కులాంతకుడే కాదు, యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అంటే గెలుపు తెలిసిపోయింది, ధర్మరాజు గెలవబోతున్నాడు యుద్ధంలో అని. ఏం చేయాలి? ఎవరు రాశారండి ఈ మంత్రాలు? ఏమిటి అందులో నా పేరు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది మీకు అన్నాడు. అయ్యా, ఆ స్వాతంత్ర్యం మహర్షులకు ఉంటుంది. మహర్షులు క్రాంత దర్శనంలో సాక్షాత్కరింపజేసుకుంటారు సత్యాన్ని, భవిష్యత్ దర్శనం చేస్తారు. అందులో అవి రాసిన వాళ్ళు మామూలు ఈ భూలోకంలో ఉండే మహర్షులు కాదు, పరమపదంలో ఉండే శేషుడు ఆ మంత్రాలు రాసినవాడు. ఆయనే ఆ రోజు వచ్చి అవి కైంకర్యం చేశాడు నీ స్వప్నంలో. శ్రీకృష్ణ భగవానుడు చివరి అవకాశం ఇచ్చాడు నీకు, అప్పుడైనా సరే సత్యం తెలుసుకొని ఆశ్రయిస్తావేమో అని. అది చివరి అవకాశం, నువ్వు అది కూడా తెలుసుకోలేదు. నీ ఇష్టం నాయన, చెప్పవలసింది చెప్పావు, వెళ్ళిపోయాడు. కృష్ణుడు దేవుడని తెలుసుకున్నాడు, అయినా మూర్ఖత్వం ఇంకా పోలవాడికి. మూర్ఖత్వంతో ఆలోచించాడు. శకుని పిలిచాడు. ఏమిటి బాబా నువ్వు సలహాలు ఇస్తూ ఉండవు, ఏం పనిచేయడం లేదే, ఏదో ఈ మంత్రాలు ఎంత ఏం నాకు అర్థం కావడం లేదు. యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః ఇంకొక మంత్రం ఉందట, దుర్యోధన కులాంతకాయ నమః కాదు, వ్యాసుడు చెప్పాడు అన్నాడు. అప్పుడు శకుని జాగ్రత్తగా సలహా ఇచ్చాడు. సరే, ఆ మంత్రం ఉందన్నాడు కదా, ఆ మంత్రానికి విరుగుడు నేను చెప్తాను విను. ఆ ధర్మరాజునే సజీవంగా బంధించమని అడుగు ద్రోణుణ్ణి. ద్రోణుడు సజీవంగా ధర్మరాజుని బంధించిస్తే యుద్ధం ఎందుకు? ఆయనకి ఎప్పుడూ ఆ వ్యసనం ఉంది. 24 గంటలు ఉంటుంది వ్యసనం ధర్మరాజుకి, పాచికలాడే వ్యసనం. జూదమాడేవాడికి ఏమిరా గడియారం పోగొట్టుకున్నామంట, జూదమాడి పేకాటాడి ఏమిరంటే గెలిస్తే 10 కొనాలనుకున్నానండి, పోయింది అంటాడు వాడు. గెలిస్తే 10 కొంటాడు అంటవాడు. ఇదే దీనికే దిక్కు లేదు. జూదం ఆడేవాడి మనస్తత్వం అలా. ధర్మరాజుకు కొంత ఆ బలహీనత ఉంది మనసులో. కాబట్టి నువ్వు ఆయన పిలిచి మళ్ళీ ఆడించు, ఈ తలనొప్పి లేదు, యుద్ధం లేదు, మళ్ళీ అరణ్యాలకు పంపించేద్దాం, నేను ఆడతాను కదా. మంచి ఆలోచన ఇది. ఇంకెక్కడ యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అంట మంత్రం. ద్రోణుడిని అడిగాడు, గురువుగారు నాకు సేనాపతిని చేశాడు కదా గురువుగారిని, అల్పసంతోషి పాపం ఆయన, బ్రాహ్మణోత్తముడు. సరే, ఇంత పెద్ద పదవి ఊహించలేదు ఆయన. కర్ణుడికి ఇస్తాడనుకున్నాడు ఆయన, ఆయన ప్రాణమిత్రుడు కదా, ఆయన లేకుండా నాకు వస్తుందా అనుకున్నాడు. కాదు కాదు, భారత యుద్ధంలో భీష్ముల వారి తర్వాత నేను సేనాపతినంటే ఎంత గౌరవం అండి, ఇది పాపం పొంగిపోయాడు అల్పసంతోషి. ఏ వరం కావాలో కోరుకోనైనా అన్నాడు. ఏమి లేదు గురువుగారు, మా అన్నగారు ధర్మరాజుని ప్రాణాలతో పట్టి బంధించి నాకు ఏంటి చాలు. ఓహో, మంచి వరమే కదా, ఏదైనా మళ్ళీ అన్నదమ్ములు మాట్లాడుకొని సంధి చేసుకుంటారో మనకెందుకు వీళ్ళ విషయంలో జోక్యం అని ఆయన మనస్తత్వం బట్టి ఆయన ఆలోచించాడు. కానీ అడిగాడు, శిష్యుడు కదా, ఆయన దగ్గర చదువుకున్నవాడు కదా, ఆ చొరవ కొద్దీ నాయన ఎందుకు అలా అడుగుతున్నావో తెలుసుకోవచ్చా, మనసు చూపి చెప్పబోయా నాకు నీ ఆశయాన్ని అన్నాడు. ఏమి లేదు గురువుగారు, మా అన్నగారికి ఎప్పుడూ ఆ వ్యసనం ఉంది కదా, ఆయన సజీవంగా వచ్చాడంటే మళ్ళా పాచికలాడతారు, అరణ్యాన్ని పంపిస్తాను, ఈ తలనొప్పి ఎందుకు మనకు అన్నాడు. ఒరే దుర్మార్గుడా, ఇంకా నీకు అది వదలలేదా? కానీ మాట ఇచ్చానే, మళ్ళీ ఒక చిన్న కండిషన్ పెట్టాడు. అర్జునుడు దగ్గర లేకపోతే బంధిస్తా, వాడి దగ్గర లేకుండా మీరు చూసుకోండి, లేకపోతే నేను బంధించగలను, లేకపోతే అర్జునుడు దగ్గర ఉంటే మాత్రం నా వల్ల కాదన్నాడు. అదేమిటండి, ఆయన మీ దగ్గర చదువుకున్నవాడిని నువ్వు బంధించలేకపోతే, నీ విద్యార్థి కదా అర్జునుడు, గురువుగా ఉండి మీరు బంధించలేరా అంటే, నా దగ్గర చదువుకున్నాడండి డిగ్రీలో, నిజమే, ఆ తర్వాత వాడు PhD కూడా చేశాడు, నన్ను ఏం చేయమంటావు? పాశుపతాస్త్రం సంపాదించాడు వాడు, అవి నేను ఇవ్వలే కదా వాడికి. నా దగ్గర చదువుకోని విద్యలు చాలా ఉన్నాయి వాడి దగ్గర, కాబట్టి వాడు నువ్వు సామాన్యంగా అంచనా వేయద్దు. పైగా వాడి దగ్గర ఇప్పుడు కృష్ణుడు ఉంటాడు, ఆయన వ్యూహానికి మనం తట్టుకోలేము. ఓ నిజమే, అది కూడా నిజమే, వాడు చాలా ప్రమాదకారి.
కాబట్టి సరే అర్జునుడి సంగతి మేము చూసుకుంటాం, మీరు ధర్మరాజును బంధించి ఏర్పాటు చూడండి. మానవ ప్రయత్నాలు భగవంతుని దగ్గర పనిచేస్తాయండి. తానొకటి తలచిన దైవం ఒకటి తలచున్నట్టుగా ఇప్పుడు వాడికి అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు గుర్తొచ్చి ఏం లాభము? ధర్మరాజు పైకి రావయ్యా అంటే చెప్పాడు, విశ్రాంతి కోసం అన్నాడు. ముందు విశ్రాంతి అయిపోయిందిరా పైకి అన్నాడు. ఇంకా తేల్చి చెప్పేశాడు, అన్నా ఈ రాజ్యం వీళ్ళు నువ్వు వేలుకోపో, ఏనింక సమరమల్ల మహీనాయక నీకే ఉర్వి ఇచ్చితి, నీకు ఇచ్చేస్తున్నాను ఈ భూమిని సమస్తము, చతుస్సముద్ర పరివిష్ట భూమండలాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, పో, నాకొద్దు. నేనిక నా శేష జీవితాన్ని ఎలా గడపదలుచుకున్నానంటే, శాంతిన్ కానకుజని వల్కల పరిధారుడనై తపము సలిపెదన మునులకడ. నేను ఇంకా అరణ్యాలకు వెళ్ళిపోతానన్నా, ఆ అరణ్యాల్లో ఎక్కడన్నా మహర్షులతో కూడా తపస్సు చేసుకుంటానన్నా అని అడిగాడు. నన్ను వదిలి అన్నా అన్నాడు. ధర్మరాజు అన్నాడు అప్పుడు, అరే నువ్వు సుక్షత్రియుడివి, నేను సుక్షత్రియుడిని, నిన్ను అనిన్ తెగటార్చి నేల పాలించదా, నన్ను నుంచి తేని పెంపును వహింపు. దుర్యోధన, రాజనీతి ఏమిటి? నిన్ను చంపి నేను కానీ, నన్ను చంపి నువ్వు కానీ ఈ రాజ్యం పరిపాలించాలని నువ్వే చెప్పావు. చెప్పి నువ్వు ఇప్పుడు తపస్సు చేసుకుంటానంటావు ఏమిటయ్యా? తపస్సు ఎవరు చేయాలి? నిజమైన పరిపక్వ స్థితి వచ్చిన వాడే తపస్సుకు వెళ్తాడు. తప్పించుకోవడంగా తపస్సు అంటే. గృహస్థుడుగా ఇంట్లో ధర్మాలు, భార్య బిడ్డలంతా ఉండారు, అమ్మాయికి పెళ్లి చేయాలండి, జాగ్రత్తగా చూడండి, సంబంధాలు అవుతుంటే ఇదంతా మాయ. ఏమి పెళ్ళి, ఎక్కడ అమ్మాయి అంటే ఎవడు కరమన్నాడండి వీడిని? అప్పుడు వేదాంతం చెప్తే ఎలాగా? అది పరమాత్మ ఒప్పుకోడు. అది చెప్పాడు ధర్మరాజు. ఇప్పుడు నువ్వు తపస్సు చేసేది ఏమిటయ్యా? మహర్షులు చెప్పినప్పుడు విన్నావా? భగవంతుడు చెప్తే విన్నావా? నిన్ను చంపి నేనైనా అప్పుడు చెప్పాడు, ఎందుకు నీకు అంత బాధ నాయన, భయం వద్దు, 5 మంది ఒక్కుముడిగా పడి చంపేస్తాం అనుకోవద్దు, అట్లా చేయము, నాకు ధర్మం తెలుసు, బాగా సవరించుకో, ద్రిండలవడ తీర్చుకొమ్ము, నీ వెంట్రుకలు కేశపాసము చల్లాచదరైపోయి ఉన్నాయి, అవి బాగా సవరించుకో, కిరీటధారణకు అనుగుణంగా మలుచుకో, సామగ్రి నేను ఇస్తాను, నీకు ఆయుధాలు నేను ఇస్తాను, యుద్ధరంగానికి నువ్వు వచ్చేటప్పుడు నిన్ను పురిగొల్పే వందిమాగదులు నేను నియమిస్తాను, ఇన్ని చెప్పాడు. నీ కోరుకున్న వ్యక్తి, కోరుకున్న ఆయుధం. కృష్ణుడు అప్పుడే వచ్చాడు, చెప్పాడు, బావా నువ్వు ఆ మాట ఇవ్వడం బాగానే ఉంది, కానీ ఇప్పుడు వాడు ఏం చేస్తాడో నీదే భారం బావా అన్నాడు. అంతే కదండి, భగవంతుడు దిక్కు. చెప్పాడు కృష్ణుడు, నీ ఆత్మాభిమానం నిలుపుకోనాయన అంటే, నువ్వెవడో మాకు చెప్పడానికి, నీ వల్లనే అసలు యుద్ధం వచ్చింది అసలు అన్నాడు. కలహం పెట్టింది నువ్వే అసలు, మాకు మేము అన్నదమ్ములు బాగా ఉండేవాళ్ళం, నువ్వే వచ్చి ఏదేదో చేసేసావు. కాబట్టి అన్నా మీరు చెప్పిన మాట ఏమిటి, నేను ఏదైనా కోరుకోవచ్చు కదా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన వరం ప్రకారం నీ వండే నిన్నే కోరుకోవచ్చు కదన్నా, కవలుండే నకుల సహదేవుల్లో ఒకరిని కోరుకోవచ్చు కదన్నా, పైగా ఆయుధం కూడా ఏదో నువ్వే చెప్పేశావు. కాబట్టి నాకున్న నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం నేను కోరుకునే అవకాశం లేకుండా వీడవడండి మాట్లాడడానికి మధ్యలో అన్నాడు. భీమునికి ఏడుపు వస్తూ ఉంది, కన్నీరు వస్తూ ఉన్నాయి, ఒత్తుకుంటున్నాడు. ఏమిటి అన్నగారు పెట్టిన కష్టాలు చిన్నవి కాదండి నాకు, చిన్నప్పటి నుంచి మా అన్నగారు 100 మందిని చంపాలని నేను ప్రతిజ్ఞ చేస్తే 99 మందిని చంపుకొని నేను వస్తే వీడు 100వ వాడు మిగిలాడు, వీడిని నేను కదా చంపాలి. అలా కాకుండా 5 మందిలో కోరుకో అంటే ఏమిటిది? అప్పటికి నా ప్రతిజ్ఞ దృష్టిలో పెట్టుకున్నాడు లేదా ఈయన అని భీమునికి దుఃఖం వస్తూ ఉంది. కృష్ణుడు గమనించాడు, భీమునికి వెనుదట్టాడు. భీమా దుఃఖపడకు నాయన, బకవిధ్వంసనమాచరించితివి, హిడింబా ప్రాణమున్గొంటివి, కీచక నిర్మూలన కేళి సల్పితివి, జరాసంధాత్ములను భంజించితివి. నువ్వు బాల్యం నుంచి ఎంతమందిని చంపావయ్యా? బకాసురుని చంపావు, కిమ్మీరుని చంపావు, జరాసంధుని చంపావు. మరి ఇంతమందిని చంపి నీకు వీడిని చంపడం లెక్క కాదు, కానీ వాడు భయపడుతున్నాడు నీకు పూర్తిగా భయపడినందువల్లనే వాడు మీ అన్నగారితో అలా మాట్లాడుతున్నాడు. అన్నగారు ఇచ్చిన వరం దుర్వినియోగం చేసుకోబోతున్నాడు వాడు. కానీ నువ్వు బాధపడకు, నువ్వు వాడిని చంపినట్టే అనుకో, నీ ప్రతిజ్ఞ నెరవేర్చినట్టే అనుకో తప్ప కీచకుని చంపావు కదయ్యా, సింహవరుడు, వాడికంటే వీడు బలవంతుడా?
కానీ ఎంతైనా వీడికంటే వీడి తమ్ముడే మీరు దుశ్శాసనుడు. నీతో తప్పకుండా మరణిస్తామని తెలిసి నీతో ఎదిరించి యుద్ధం చేశాడు వాడు, నిజమైన వీరుడు వాడు. ఆ దుశ్శాసనుడి సంస్కారం కూడా వీడికి లేదండి. ఇలా మాట్లాడుతూ ఉంటే దుర్యోధనునికి ఛాచా వీడి మాటలు వినడకన్నా వాడితో యుద్ధం చేయడం మేలు మనకు. అదండి కృష్ణతత్వం అంటే. కృష్ణ భగవానుడు శృంగార రససర్వస్వం శిఖిపించ విభూషణం అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయం. లీలాశుకుల వారు చెప్పారు, ఈ పంచభూతాత్మక ప్రకృతిలో ఎన్ని అందచందాలున్నాయో, ఎన్ని సౌందర్యాలున్నాయో అవన్నీ కృష్ణుడే. శృంగార రససర్వస్వం. శృంగారం అంటే బాహ్య శృంగారమే కాదు, అంతఃశృంగారం. సృష్టిలో జీవులన్నీ కూడా సంపర్కంచిత సంతానాన్ని పుట్టిస్తాయి. నెమలి మాత్రం అలా కాదు. నెమలి మేఘాన్ని చూసి తాండవం చేస్తుంది. తాండవం చేస్తూ ఉంటే ఆనంద భాష్పాలు వస్తాయి ఆ నెమలి కంట. ఆడు నెమలి వెళ్ళి ఆ ఆనంద భాష్పాలని ఆస్వాదిస్తుంది, తాగుతుంది, గర్భం అవుతుంది. తప్ప నెమలికి సంపర్కం లేదు. కృష్ణ భగవానుని తత్వం కూడా అదే. ఆయన ఒక్క నాయికతో కూడా సంపర్కం పొందినవాడు కాదు. రుక్మిణి కానీ సత్యభామ కానీ అందరికీ కూడా కృష్ణుని చూస్తూనే కలిగే పారవస్యమే ఆనందం, అంతే. ఆ పారవస్యంతో చొక్కి పరవశించి కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మనస వాచ కర్మణ అనుభవించి ఆనందింపగలిగినటువంటి యోగులంతా కూడా ఆయన ధర్మపత్నులే, ఆయనకు భార్యలే వాళ్ళంతా కూడా. పుమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అన్నారు. అది కృష్ణతత్వం. శిఖిపించ విభూషణం అంగీకృత నరాకారం. మానవాకారాన్ని అంగీకరించాడు ఆయన, మానవుడు కాదు ఆయన. ఎందుకంటే పురిటి బాలుడుగానే ఆయనలో చైతన్యం, మాతృగర్భం నుంచే చైతన్యం ఆయనలో. మన పిల్లలు పుట్టారంటే చిన్నప్పుడు ముద్దుగా మాట్లాడుతుంటారు. మాకు మనవడు పుట్టాడండి, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం వచ్చింది వాడికి. కుమార్తె బిడ్డ దౌహిత్రుడు. ఈ మధ్య ఏదో వాడితో మాట్లాడుతూ ఉంటే నేను ఇంక పైకి వెళ్ళి పనుకుంటాను ఆయన అంటే, తాత మోహన్ తాత ఇప్పుడు పైకి పోవద్దు, అక్కడ బూచోడు ఉంటాడు, నన్ను భయపిస్తాడు వాడు. చూసారా? అంటే చైతన్యం వికసిస్తూ ఉంది వాడి మనస్సులో. ఆలోచన బంధురమైనటువంటి ఒక చైతన్య శక్తి వికసిస్తూ ఉంది. అది కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో మనకు వికసిస్తే కృష్ణునికి మాతృగర్భం నుంచి వికసించి వచ్చింది. ఆయనకు అప్పటి నుంచి అన్నీ తెలుసు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే. పురిటి బిడ్డ 10వ రోజు కదని నా పురుడు చేస్తారు, ఉయ్యాల్లో వేశారు, అలంకరించారు. ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు బిడ్డ హాయిగా. పూతన వచ్చింది, చంపేయాలనుకుంది విషం ఇచ్చి. ఆమె చనుబాలే విషము. అందంగా అలంకరించుకొని వచ్చింది ఆమె. వాళ్ళంతా బంధువులు, వాళ్ళ బంధువులేమో వీళ్ళు, తల్లి తరఫున బంధువులని తండ్రి తరఫున బంధువులని తల్లి అని ఎవరు పట్టించుకోలేమను. చూడడానికి బాగా అందంగా ఉంది, సంపన్నురాలుగా ఉంది, ఆభరణాలు దండిగా ధరించి ఉంది. వెళ్ళింది ఉయ్యాల దగ్గరికి. 10 రోజుల బాలుడు కృష్ణుడప్పుడు నిద్రలో నవ్వాడట. చిన్నపిల్లలు నవ్వుతారు నిద్రలో, అందంగా నవ్వుతారు, చాలా హాయిగా నవ్వుతారు వాళ్ళు. ఇవి చూస్తూనే నవ్వాడట వాడు. అంటే ద్వాపరయుగంలో దుష్ట శిక్షణ నీతో ప్రారంభించబోతున్నాను. దుర్జనవధ ప్రారంభకున్ డింభకున్. ఆ డింభకుడు దుర్జనవధ ఈమెతో ప్రారంభించబోయే లగ్నం అది తెల్లి ఆమెకు. ఇంకెంతసేపురా నీ నవ్వు అని ఎత్తిపెట్టుకున్నది. బిగిచన్నుగవ కీల బిగిలించి కబళించి గ్రుక్కకు గుటుగుటుకువనుచు 1-2 గ్రుక్కల వివిధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్ల త్రావే. 2 సార్లు గుటుకన వినిపించిందట. కింద పడిపోయింది ఆ రాక్షసి, ప్రాణం పోయింది. అంటే ఆ ప్రాణశక్తిని లాగేశాడు ఆయన. భగవంతు చూశాడా, 10 రోజులకి ఆయనకు ఆ శక్తి ఉంది. అంతటి మహాచైతన్యమూర్తి. అంగీకృత నరాకారం. నరాకారాన్ని అంగీకరించి వచ్చినటువంటి ప్రకృతికి అతీతుడు. ప్రకృతిలో నటించడానికి వచ్చినటువంటి ప్రకృతికి అతీతుడు ఆయనే కృష్ణుడు. 2 ఏళ్లకే పెద్ద దొంగ. ఆయన మాసాలు నిండుతూ ఉంటే ముద్దుగా ఉన్నాడు కదా, చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాడు.
ఇరుగు పొగురు అమ్మలక్కలు చూస్తారమ్మా, మీ బిడ్డ చాలా ఈరోజు మా ఇంట్లో స్నానం చేయిస్తాంలే, మేము దుస్తులు వేస్తాం అని అందరూ ఎత్తుకొని పోతారు ఇళ్ళకు. అక్కడ చూసుకున్నాడు, ఏ ఇంట్లో పాలకుండ ఎక్కడ పెడతారు, వెన్నకుండలు ఎక్కడ పెడతారని బాగా చూసుకున్నాడు శుభ్రంగా. దొంగతనాలు హఠాత్తుగా ప్రారంభించాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళకే పెద్ద దొంగ, పెద్ద సామాన్యమైన దొంగ కాదు, ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. ఆ నందగోకులంలో గృహస్థులంతా కూడా ఒక చర్చ చేశారట. గృహ యజమానుడు, ఒరే మనం వాడిన 2 ఏళ్ళు వాడిని పట్టుకోలేకపోతున్నాం, చేసేది వాడే అని తెలుస్తూ ఉంది, కానీ పట్టుకోలేకపోతున్నాం, ఇదేమిటిది? ఎవడైతే వాడిని పట్టుకుంటాడో బహుమానం, ఇంత పెద్ద బహుమానం ప్రకటించారు. ఇప్పుడు పెద్ద ప్రభుత్వం కూడా చెప్తాం, పలానా వాడిని పట్టుకుంటే మీకు ఇంత లక్షలు ఇస్తామని. అట్లా వీడిని పట్టుకుంటే ఇంతని గృహస్థులు ప్రకటించుకున్నారు. ఒకరోజు ఒక ఇంటికి పోయినాడట. ఆ తల్లి పాలు, పెరుగు, వెన్న అన్నీ ఒకే 4 కుండలు ఉట్టిగట్టింది ఒకటిగా, సౌలభ్యం కోసం. అన్నీ ఒక చోట ఉంటాయి కదా అని. ఆమె సౌలభ్యం కోసం ఆమె ఉట్టిగట్టి పెడితే, అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి కదా, ఈ రోజుకి ఈ దొంగతనం చాలు అని పోయి పట్టుకున్నాడు కృష్ణుడు. గృహస్థుడు వచ్చి రెట్టబట్టుకున్నాడు. మంచి బలిష్ఠుడు గృహస్థుడు, బాగా బలవంతుడుగా ఉన్నాడు, వస్తాదులాగా. రేయ్, వీరుడంత లేవు నువ్వు, దొంగతనాలు ఈరోజు దొరికినవరా నువ్వు. నందగోకులంలో గృహస్థులు ప్రకటించే బహుమానం నాకు రాబోతా ఉందిరా నీ వల్ల అన్నాడు. కృష్ణుడు అప్పటికే ఆయనలో చైతన్య స్ఫూర్తి, సమయస్ఫూర్తి ఎంతంటే ఎవరు ఎదుటివాడు ఊహించలేడండి. వాడికి వెంటనే చక్కెర గింత పెట్టాడంట. చక్కెర గింత వదిలేశాడు. వీడు పరిగెత్తాడు వీధిలోకి. వీడు పరిగెత్తాడా, తప్పించుకున్నాడు. వీడు పరిగెత్తాడు గృహస్థుడు. వీడు మళ్ళా వస్తాదులాగా ఉన్నాడు, బరువు. వాడు జింక పిల్లలాగా ఎగురుతున్నాడు. ఇక్కడ ఎగిరి దూకితే అక్కడ వాడు దోతాడు. వీడికి అడుగు తీసి అడుగు పెట్టే కష్టంగా ఉంది. అరే ఎంత అవమానకరం, దొరికి తప్పించుకున్నాడే వీడు అని పరుగెత్తే వీడు వీధి మలుపు తిరిగేశాడు కృష్ణుడు. వీడు పోయి తిరిగితే కృష్ణుడు కనపడలే. వీడి ఇంటికే వెళ్ళిపోయినాడు, ఎక్కడ దాగి ఉన్నాడో అర్థం కాలేదే. ఎట్లా వీడిని అవమానం కదా, ఈ మారి దొరికి తప్పించుకున్నట్టే ముందు ఇంట్లో అవమానం నా భార్య దగ్గర నాకు, అది వాడి బాధ. తచ్చాడుతున్నాడు ఎట్లనే వీడిని పట్టుకోవాలని. ఈ తప్పించుకున్న కృష్ణుడు ఒక పెద్ద మేడలోకి వెళ్ళాడండి. అందమైన భవంతి, చాలా అందంగా ఉంది మేడ, సంపన్నుల మేడ. లోపలికి వెళ్ళాడు. అంత మేడలో 90 ఏళ్ళు దాటిన పెద్ద వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, ముసలివాడు, పండు ముసలి. ఆయన వేదాంగ పారంగతుడు, అనుష్ఠానశీలుడు, మంచి ధ్యానయోగి. ఆయనకు తెలుసు కృష్ణుడు భగవంతుడని, అవతారమూర్తి అని తెలుసు ఆయనకి. అరే, కృష్ణుడు మా ఇంటికి వచ్చాడా, ఏమిష్టో వచ్చాడు కానీ మా తపస్సు పండింది అని శ్రీకృష్ణ, యదునందన ఇలా ప్రారంభించాడు. గోపాలకృష్ణ అని నామ సంకీర్తనం ప్రారంభించాడు. బాలకృష్ణుడు 2 ఏళ్లవాడు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ల బిడ్డ వచ్చి తాతగారు నోరు మూశాడట గట్టిగా. ఎందుకు నన్ను నిన్ను కీర్తిస్తూ ఉంటే నోరు మూస్తున్నావే అన్నాడు. ఏమి లేదు తాతగారు, నన్ను వెతుక్కుంటూ వెనక తరుముకు వస్తున్నాడు ఒకడు, నువ్వు ఇక్కడ గట్టిగా కీర్తన చేస్తూ ఉంటే వాడు ఇక్కడ నేనున్నాను వచ్చేస్తాడు వాడు, అందుకని నువ్వు మనసులో స్మరించుకో. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. 9 భక్తి మార్గాలలో స్మరణం కూడా చాలా గొప్పది కదా, మౌనంగా స్మరించుకోవడం. కాబట్టి నువ్వు స్మరించుకో మనసులో అన్నాడట. అప్పుడు ఆ ముసలోడు, ఒరేరే వీడు దేవుడైనా కానీ భగవంతుడైనా కానీ వీడికి ఈరోజు నా అవసరం ఉంది, నేను గట్టిగా మాట్లాడితే వాడు ఎవడో వచ్చి పట్టుకుంటాడు వీడిని. కాబట్టి కృష్ణ, నువ్వు చెప్పినట్టు మనసులోనే స్మరించుకుంటాను ఆయన, నువ్వు ఒక వరం ఇవ్వాలి నాకన్నా అంట. ఏం కావాలో కోరుకోండి తాతగారు, తొందరగా ఇస్తాను. ఇప్పుడు ఆయన అవసరం కదా. ఏమీ లేదు నాయన, ఈ వృద్ధాప్యం భరించలేకపోతున్నాను, ముసలివాడిని, అడుగు తీసి అడుగు వేయడం దుస్సాహంగా అయిపోతూ ఉంది, నాకు నవయవనం ప్రసాదించు అన్నాడట. మళ్ళీ యువకుడైపోవాలి నేను అని కాళ్ళ పైన పడ్డాడు. తథాస్తు అంటూ పైకి లేపాడు కృష్ణుడు. నవయవ్వనం వచ్చేసింది ఆయనకి, నూనూగు మీసాల నొత్తయవ్వనం వచ్చేసింది ఆయనకి. అద్దంలో పోయి చూసుకుంటే నిజంగా వయసులో కూడా అంత అందంగా లేడు వాడు, అంత అందంగా ఉన్నాడట వాడు. అందుకే పరమాత్మ కృష్ణుడు భగవంతుడు, అది కృష్ణతత్వం. వరం ఇచ్చాడు, కాసేపు ముచ్చటించాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే దొంగతనాలకు పోయి పట్టుబడి తప్పించుకొని మళ్ళీ అదే ఇంటికి వచ్చాడు కృష్ణుడు. ఇస్తే గమ్మత్తు ఏమిటంటే, నిన్న ఎవరినైతే నవయువకుడుగా మార్చేసాడు ముసలోడిని, వాడు ముసలోడు అయిపోయినాడు. ఇప్పుడు ఏడ్చాడట, కృష్ణ వరం ఇచ్చినట్టే తీసేసినావు తండ్రి,
ఏమిటిది నా పరీక్ష అని ఏడ్చాడు. తాతగారు, రాత్రి మీ ఇంట్లో ఏం జరిగిందో ఒకసారి నాకు చెప్పండి అన్నాడు. ఏం జరిగింది చెప్పలేక తల వంచాడు వాడు. అమ్మగారు వచ్చారు రాత్రి, అవ్వ, ఈ తాతగారి భార్య. వస్తూనే వీడేవుడ్రా కొత్తవాడు మా ఇంట్లో దుడుగారు ఎత్తుకుంది అవ్వ కొట్టడానికి. కొట్టదు నేను నీ భర్తని, కృష్ణుడు మన ఇంటికి వచ్చి నాకు వరం ఇచ్చాడు, మళ్ళీ నన్ను యువకుడుగా మార్చేశాడు, అది జరిగిందంతా చెప్పాడు. ఆమె కూడా గొప్ప భక్తురాలే, కృష్ణుడు అంటే భక్తి ఉంది ఆమెకు కూడా. అప్పుడు ఆమె, అయ్యా, సాక్షాత్తు భగవంతుడు ఇంటికి వచ్చి వరం ఇచ్చాడు, నీకెంత తపస్సు అండి నీది. అరణ్యాల్లో మహర్షులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళకు ప్రత్యక్షంగానే భగవంతుడు ఇంటికి వచ్చి నీకు వరం ఇచ్చాడంటే మీరు మరిచారేమో స్వామి, ఇంకొక వరం కోరుకోండాల్సింది మీరు. ఏమిటా వరం అంటే, నన్ను యువతని చేయమని అడుగుండాలి కదా మీరు. ఇంకా 70 ఏళ్ళు వయసు ఉంది కదా, ఇంకా నీకు 20 ఏళ్ళు ఇప్పుడు వచ్చేసింది, ఇంకా 70-80 ఏళ్ళు వయసు ఉంది కదా, ఇంకా నీకు ఎవరు సేవ చేస్తారండి, నీకు నేను సేవ చేయాల్సిందే కదా, నన్ను యువతగా మార్చమని ఎందుకు అడగలేదు మీరు అని అడిగింది ఆ తల్లి. అప్పుడు వీడంటాడు, చూసారా అజ్ఞానం అంటే ఎలా ఉంటుందో. వేదాంగ పారంగతుడైన, షట్శాస్త్ర పారంగతుడైన, మహాతపస్సంపన్నుడైన, ధ్యానయోగం చేసిన, తాత్కాలికంగా వాడి మనస్సులో మాయ ప్రవేశించినందువల్ల ఆ మాయ చేత వాడు నువ్వు చెప్పినట్టుగా ఆ ఊహ వచ్చింది నాకు అడగాలని, కానీ వద్దనుకున్నానన్నాడట. ఎందుకు అంటే, ఇంకొక పెళ్లి చేసుకో అనుకున్నాను. చూశారండి, అది మాయ, అది అజ్ఞానాంధకారంలో పడతాడు జీవుడు. అంటే జ్ఞానం తెలుసుకొని, తెలియనివాడు పడ్డం కాదు, తెలుసుకొని పడేవాడు అన్నమాట. అప్పుడు ఆ తల్లి చెప్పిందట, నువ్వు పొరబడుతున్నావు, ధర్మరక్షణకై అవతరించిన పరమాత్మ కృష్ణుడు, సత్య ప్రతిష్టాపనకై అవతరించిన పరమాత్మ కృష్ణుడు, నీకు కూడా సంగతి తెలుసు. అటువంటి ధర్మరక్షణకు అవతరించిన వాడు ఇచ్చినటువంటి వరాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. నువ్వు ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోవాలని నేను అనుమతించాలి, ధర్మశాస్త్రం అది. నా అనుమతి లేకుండా నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదు, నేను ఎలా అనుమతిస్తాను చెప్పు. కాబట్టి ధర్మరక్షణకు అవతరించినటువంటి దేవదేవుని యొక్క వరాన్ని దుర్వినియోగం చేసుకొని అధర్మం చేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా కరువిప్పు కలిగి కృష్ణుడిని ఆ వరం కోరు, లేదా నేను అడుగుతాను, నీకు ఇచ్చిన వరం నాకు ఇవ్వడా స్వామి. నువ్వింత వేదాంగ పారంగతులు ఏంటంటే ఎవడండి కారణం? ప్రతిరోజు నీ అనుష్ఠానానికి ఏర్పాట్లు చేసింది ఎవరు? నేను. ఇప్పుడు ఎవరైనా మహాపండితులు కొంతమంది మా ఇంటికి వచ్చి 1,00,000 పద్యాలు మీరు కంఠస్థం చేశారండి, ఎలా చేశారు అంటే, ఒకరోజు అలా ఎవరో ప్రశంసిస్తూ ఉంటే నన్ను పక్క గదిలో పిలిచింది మా శ్రీమతి గారు. నువ్వన్ని పద్యాలను కంఠస్థం పెట్టావంటే కారణం నేను, అది చెప్పు వాళ్ళకి అంటే. ఎందుకు అంటే, నేను నీ తల తింటూ ఉంటే రోజు నువ్వు ఎట్ట కంఠస్థం పెడతావు? నిన్ను నీ ప్రశాంతంగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు కంఠస్థం పెట్టగలిగావు, పంచసహస్రావధానం చేశావు. సరే, ఒక విధంగా అది కూడా నిజమే కదా. సరే, అదే చెప్పాను పండితులకు కూడా. కానీ ఇక్కడ తల్లి చెప్తే వీడు ఒప్పుకోరా. ఈమె అనుకున్నంత పని చేస్తుందేమో, మళ్ళీ వరం కోరుతుందేమో కృష్ణుడిని అని. వీడికి బలం ఉంది, యువకుడు, ఆమెకు బలం లేదు. ఆమెను తీసిపోయి పుట్టింట్లో దింపేశాడు. నేను రేపటి నుంచి ఇంకొక అమ్మాయిని అన్వేషించి మంచి అందగత్తెని చూసి పెళ్లి చేసుకుంటాను, నిన్ను కూడా ఎంతకాలం పరుస్తావు నువ్వు, ఇంకా చూసుకుంటాలే అనేసి వెళ్ళిపోయాడు వాడు. ఆ తల్లి ధ్యానయోగంలో, శ్రీకృష్ణ శరణం మమ ధ్యానయోగంలో కూర్చుంది. ఏమిటి కృష్ణ, నా భర్త అజ్ఞానాంధకారంలో పడుతున్నాడే, నువ్వు ఇచ్చిన వరం దుర్వినియోగం చేసుకుంటున్నాడే, కాబట్టి రక్షించు. ఎలా రక్షించాలి? మళ్ళీ నా భర్తను ముసలివాడిన చేసేయి, లేదా నాకు యవ్వనం ప్రసాదించు. ఈ రెంటిలో ఏ వరం ధర్మబద్ధం నీకు అనిపిస్తే అది చెయ్యి. చూసారా, ఆ తల్లి నన్ను యువతని చెయ్యి విధిగానే అడగలేదు. నన్ను యువతిగా అయినా మార్చు, లేదా వాడిని వల్ల ముసలోని చేయి. ఈ రెంట్లో ధర్మం అని నీకు ఏదనిపిస్తే, మాకు తెలియదు ధర్మం, జీవులం మేము, మాకేం తెలుసు, నీకు ఏది ధర్మం అనిపిస్తే అది చెయ్యి తండ్రి అని అడిగింది. ఇప్పుడు ఏం చేయాలండి కృష్ణుడు? ఆమె ధ్యానయోగంలో అర్థిస్తూ ఉంది ఆ తల్లి. పరమాత్మకు అన్నీ వినిపిస్తాయి, అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ మనం మాట్లాడేది కూడా తెలిసిపోతూ ఉంటుంది ఆయనకి. జేతవనంలో మన భక్తులు మాట్లాడుకుంటున్నారు నా గురించి. బ్రహ్మర్షి పత్రిజీ కూర్చోన్నాడు అక్కడ, మన మేడసాని మోహన్ చెప్తున్నాడు, భక్తులు వింటూ ఉన్నారు ఆనందంగా, అన్నీ తెలిసిపోతాయి ఆయనకి. కాబట్టి మీరంతా కూడా తస్మాత్ జాగ్రత్త చెప్పాడు. ఎందుకంటే ఆ ముసలోళ్ళగా వరం కోరేవాళ్ళు మనలో కూడా ఉంటారు. ఏమి, ఒక చోట భాగవత సప్తాహం చేశానండి నేను. చాలామంది భక్తులు రోజు వచ్చారు, బాగా ఆనందించారు.
అయిన తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చాను. చివరి రోజు సత్కారం అంతా కూడా చేస్తారు కదా, అదంతా అయిపోయి సత్కారం అయిన తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చేసాను. భోజనం చేసి కూర్చున్న తర్వాత ఒక వృద్ధుల జంట వచ్చారు నా దగ్గరికి. ఇద్దరు పెద్దవాళ్ళే, బాగా చాలా ముసలివాళ్ళు. చుట్టూ బాగా సంపన్నులని కూడా చెప్పారు నాకు వాళ్ళని. ఆ ఊళ్ళో వాళ్ళు చూసి, నాయన ఈ వారం రోజులు మాకెంతో బాగా చెప్పావు, ప్రతిరోజు వినడం మాకెంతో ఆనందం కలిగించింది. మరి అంటూ నాకేదో ఒక కవర్ ఇచ్చారు, సత్కారం చేసినట్టుగా. ఆ పెద్ద ఆయన ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి పాదాభివందనం చేశాను, పెద్దవాళ్ళు కదా. చేస్తే ఆ పెద్ద ఆయన అడిగారు, మీరు ఒక కథ చెప్పారు నాయన కృష్ణుడి గురించి, ముసలివాడిని యువకుడిగా మార్చారని, అది ఎక్కడుంది, దానికి ఏమైనా మంత్రం ఉందా అని అడిగాడు ఆయన. అడిగితే పక్కన అవగారు అంటుంది, ఏమయ్యా ఎందుకు అడుగుతావు, ఏమండి ఈయన కూడా అట్టావరమే అడుగుతాడు. నిజంగా కృష్ణుడు వచ్చి కనిపిస్తే మాత్రం ఆ మంత్రం ఆయన చెప్పొద్దండి ఆయనకి. చెప్తే ఆయన కోరే వరం అట్లాంటిదే అంటుంది ఆ తల్లి. మరీ నన్ను అలా అనుకుంటే ఎలా, నువ్వు నేను ఎంత మంచివాడిని ఏదో చెప్తున్నాడు ఆయన. సరే నేను కూడా పొగిడి వాళ్ళని, మంత్రమేమి లేదు తాతగారు, కృష్ణుడి మనసులో స్మరించుకోవడమే మంత్రం, అంతకంటే ఏం కాదు. కృష్ణ ధ్యాస మనసులో ఉంటే చాలు. ఆయన బాలకృష్ణుడు, గోపాలకృష్ణుడు, గీతాకృష్ణుడు, అనేక రకాల తత్వాలు ఉన్నాయి కదా, ఏదో ఒక అంశాన్ని మనసులో భావించుకుంటూ ఉంటే అదే చాలు. అదే చాలనైనా మేము ఇంకా మా శేష జీవితం అలాగే గడుపుతాం తండ్రి అనేసి వెళ్ళారు వాళ్ళు. అంటే మగవాళ్ళ మనస్తత్వం చూడండి, కొంతమంది అలా ఉంటారు, అందరూ అలా కాదు, కొంతమంది అలా ఉంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయాలి, అందుకని ఆమె 2 వరాలు కోరి 2 నాకే అవకాశం ఇచ్చింది. ధర్మం ఏదో అదే చేయమంటూ ఉంది ఆ తల్లి. ధర్మం ఏం చేయాలి ఇప్పుడు, నేను వీటిని వల్ల ముసలోని చేయాలి, అదే నిజంగా కాలమే కదా. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కాలస్వరూపాన్ని నేను, ఆయనే కాలము. కాలం కూడా ఆధిమధ్యాంతరహితమైంది. ఎప్పుడు కాలం మొదలైందో తెలియదు మనకి, ఎంతవరకు ఈ కాలం ఉందో ఎవడికి తెలియదు. ఈ సంవత్సరం పలానా రోజుకు పూర్తవుతుందని ఎవరైనా చెప్పగలడు, ఈ దశాబ్దం ఎంతవరకు చెప్పగలడు, కానీ కాలం ఎంతవరకు పూర్తయి ఎవరైనా చెప్పగలడండి. అలాగే పరమాత్మ కూడా ఆదిమధ్యాంతరహితుడు. అప్పుడు చెప్పాడు, ముసలోని చేసేసాడు. చేస్తే అది కృష్ణుడు అది చెప్పలేక తల వంచుకున్నాడు వాడు. ఆ వరం కోరే నేను ఆమెను అవమానపరిచానని. ఇంతలో అవ్వ వచ్చింది లోపలికి. వస్తే ముసలోడు అయినాడు భర్త. ఆ ఇరువురికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాట కృష్ణుడు. అంటే 2 ఏళ్ల బాలుడు 3 ఏళ్ల బాలుడు ఆయన. అప్పుడు ఆ లీల ఆయన ప్రదర్శించాడు. అప్పుడు అక్కడి నుంచి యుద్ధరంగం వరకు, కురుక్షేత్ర యుద్ధరంగం వరకు కూడా అనేక లీలలు, ఎన్నో విశేషాలు, ప్రతి సన్నివేశము, ప్రతి సందర్భము, ప్రతి పలుకు, ప్రతి కదలిక, ప్రతి కవళిక ఒక లీలా విశేషంగా కృష్ణతత్వంలో భాషిస్తుంది. మనం ఎంత తరచి చూచినా ఆ కృష్ణ భగవానుడు ఎంతైనా భగవంతుని మహత్తు ఎంత చెప్పురో తక్కువే. ఆది మధ్యాంతరహితుడు కదా ఆయన. అటువంటి వాడు. ఇవన్నీ ఎవరు చెప్పారండి మనకి? వ్యాస మహర్షి చెప్పారు, నారదాది మహర్షులు చెప్పారు. ఆ మహర్షుల వాక్కు మనం ఆలకించాలి. వాళ్ళు సత్యమే చెప్తారు, అసత్యం చెప్పరు. భవిష్యత్ తరాలను ఉత్తేజపరచాలని చెప్పారు వాళ్ళు. ఆ భవిష్యత్ తరాల్లో మనం ఉన్నాం. పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కురన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుడు అని చంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. కౌరవుల యొక్క ఆయుః ప్రమాణము ముందే హరించేశాడు ఆయన. చెప్పాడు అర్జునుడికి, ముందే చంపేశాను రావాలి నేను, నువ్వు ఊరికి చంపి తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్వంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహత పూర్వమేవ నిమిత్తమాత్రో భవ సవ్యసాచిన్ చెప్పాడు. అర్జున ఎప్పుడూ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎప్పుడు? ఏనాడైతే పాంచాలీదేవిని, ద్రౌపదీదేవిని పరాభవించారో, వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశారో, ఆనాడు కృష్ణ భగవానుడు 2 లీలలు ప్రదర్శించాడండి. ఒక లీల ఏమిటంటే ఆ తల్లికి వస్త్ర ప్రదానం చేయడం, భీష్మాదులంతా చూచారు ఆ లీల. 2వ లీల ఏమిటంటే దుర్యోధనుడి దగ్గర నుంచి కౌరవుల ఆయుః ప్రమాణం అంతా ఆనాడు హరించాడు ఆయన. ఇంకా కట్టెలుగా బ్రతికారంతే వాళ్ళు ఆ రోజు నుంచి. ఆ పరమార్థం కుంతీదేవికి తెలుసు, ధృతరాష్ట్రునికే అర్థమైంది, కానీ కొడుకు చెప్తే ఒప్పుకోడే. అదే చెప్పాడు, పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కురన్.
ఆ రోజే ఆ పాపం చేత వాళ్ళ ఆయుష్ అయిపోయింది, నశింపజేశాడు. అది ఎవరికి కనపడలా లీల. ఈ వస్త్రాలు ప్రదర్శించిన లీల మాత్రం అందరికి కనపడింది. ఎన్ని వస్త్రాలండి? ఇస్తూనే ఉన్నాడు, వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. ఆమెకు మానభంగం జరగలేదు. దుర్యోధనుడు లాగుతూనే ఉన్నాడు. ఎన్ని లాగుతాడండి వాడు? మానవ పాంచభౌతిక శరీరం కదా. మూర్ఛుల్ని కింద పడిపోయాడు వాడు. ఎవడికి అర్థం కాల. ఏమిటిది? ఏమన్నా మాయా, గారడియా? ద్రౌపదీదేవి ఏక వస్త్రాన్ని చెప్పింది కదా, ఇన్ని వస్త్రాలు కట్టుకొని వచ్చిందా? ఇలా బాహ్యంగా ఆలోచిస్తున్నారు తప్ప కౌరవులు తరువాత పాండవులు అరణ్యాలకు వెళ్ళిపోయారు జోదమాడి. మళ్ళీ అంతా అరణ్యాలకు పోయిన తర్వాత సభలో మాత్రం ఆ చీరలన్నీ కుప్పబడి ఉన్నాయట. కృష్ణ భగవానుని అనుగ్రహం చేత ద్రౌపదీదేవికి ఆచ్ఛాదనంగా వచ్చినటువంటి పట్టు పీతాంబరాలు, చీనాంబరాలన్నీ కూడా ధగద్ధగాయమాన శోభావిశేషంతో మెరుస్తూ పెద్ద కుప్పలు ఉన్నాయి అక్కడ. అవి ఇప్పుడు ఎవరు తీసుకోవాలండి? దుర్యోధనుని పట్టపురాణి వెళ్ళింది భానుమతీదేవి. ఎంత బాగున్నాయండి చీరలు! మనం ఎక్కడైనా నేర్చినా కానీ ఇంత అందంగా లేవే. రారాజు భార్యను కాబట్టి నేనే వీటిని ధరించాలి. భానుమతీదేవి దుశ్శాసనుని భార్య. నువ్వు పెరికినవాడు నా మొగుడు, లాగినవాడు నా మొగుడు, అలసిపోయి కింద పడిపోయిన నా భర్త అయితే నువ్వు తీసుకునేది ఏమిటి అక్కగారు? ఇవి నాకు చెందాలి న్యాయంగా. ఇద్దరు కలహం. అత్తగారి దగ్గరికి పోయినారు, గాంధారీదేవి దగ్గరికి. గాంధారి వెళ్ళి ఎన్ని ఉన్నాయో ముందు వెతికిరండి, ఎన్ని చీరలు ఉన్నాయి అని ఒకసారి లెక్కేసుకొని రండి. 100 ఉన్నాయి, సరిగ్గా 100 ఉన్నాయి. అది కూడా కృష్ణుడు లేరే. పరీక్షించాడు వీళ్ళని. ఆ 100 అంటే 100 మంది కోడళ్ళు కదా, ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి. ఈమె సంపాదించినట్టుగా. అది ఇచ్చింది భగవంతుడైతే ఈమె 100 మంది కోడళ్ళకి పంచుకోండి అని చెప్పింది ఆ తల్లి. చెప్తే విదురుడు ఉన్నాడు అక్కడ. వదిన గారు, మీరు పొరపాటు చేస్తున్నారు. అది కృష్ణ భగవాను అనుగ్రహం చేత వచ్చినటువంటి చీరలవి. వాటిపై ద్రౌపదీదేవికి మాత్రమే అధికారం ఉన్నది. వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత ఎత్తుకోనండి వాళ్ళని. వాళ్ళ సొత్తు మీకెందుకండి? అధర్మం ఇది అని చెప్పాడు విదురుడు. భీష్ముడు కూడా అదే సమర్థించాడు, భీష్ముల వారు కూడా. మరి ఇంతమంది పెద్దలు సమర్థిస్తూ ఉంటే గాంధారి సాహసం చేయలేకపోయింది. సరే, అంతవరకు సభలో ఎందుకు అవి? కుంతీదేవి మందిరంలో పెట్టేయండి, ఆమె కోడలే కదా, వచ్చిన తర్వాత చూసుకుంటారు అన్నది. కుంతీదేవి మందిరంలో తెచ్చి పెట్టాలని చూస్తే కుంతీదేవి చెప్పిందంటే, నాకెందుకు నాయన, అంత బిడ్డలే అరణ్యాలకు వెళ్ళిన తర్వాత ఆ చీరలు నేనేం చేసుకుంటాను? పైగా ఆమె ముత్తైదు కాదు కదా, నేను ధరించకూడదు ఆ చీరలు. అమ్మా, నువ్వు ధరించడానికి కాదు, మళ్ళీ నీ కోడలు వస్తుంది. అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వస్తుంది నీ కోడలు. వచ్చిన తర్వాత ధరించుకునేవాడు, నీకెందుకమ్మా అన్నారు. అందుకే ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో, ద్రౌపదీదేవి పట్టపురాణిగా ఆసీనురాలైన సమయంలో ఆ చీరల్లోనే ఒక చీర ధరింపజేశారని కూడా నేను ఒక గ్రంథంలో చదివాను. అది కృష్ణ భగవాన్ అనుగ్రహం. అది పాంచాలి కవరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అని చంపించి, ఎప్పుడో కట్లైపోయారు, చంపేశాడు వాళ్ళని. యుద్ధంలో నామమాత్రంగా చంపించి గోవిందుడిప్పించని రాజ్యము ధర్మపుత్రునకు. ఆ గోవిందుడైనటువంటి గోపాలుడే రాజ్యం ఇప్పించాడు ధర్మరాజుకి. గోవిందుడిప్పించని రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి, మంచి కీర్తి ఇచ్చాడు. చేయించని 3 తురంగమేధములు, 3 అశ్వమేధ యాగాలు చేయించాడు ధర్మరాజు దగ్గర. ఎందుకు? ధర్మరాజు గారు యుద్ధంలో గెలిచి పట్టాభిషేకం చేసుకొని ఇంకా పరిపాలన చేయాలి కదండి. పరిపాలన చేయాలంటే డబ్బు కావాలి కదా, ప్రజలను పరిపాలించాలంటే. ఖజానా పోయి చూశారు, ఏం లేదు ఖజానాలో, దమ్మిడి కూడా లేదు, 1 పైసా కూడా లేదు. ఏడ్చాడు ధర్మరాజు. డబ్బంతా ఖర్చు పెట్టేశాడు దుర్యోధనుడు యుద్ధానికి. మన దగ్గర ఏమీ లేదే. ఇప్పుడు మన పరిస్థితి, ఆంధ్రుల పరిస్థితి అలాగే ఉంది. అమరావతి లేదు, ఇంకేమీ లేదు. అన్నీ పోతా ఉంటే ఏం చేయాలి? డబ్బు లేదు. అలా అయింది ధర్మరాజు పరిస్థితి. కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే, హిమవత్పర్వత ప్రాంతాలలో ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ భూగర్భంలో ఉండే నిధులన్నీ కూడా చూచి త్రవ్వకాలు జరిపి అనేక వేల గుర్రాలపై, రథాలపై, ఏనుగులపై ధనకనక వస్తు వాహనాలన్నీ వేసుకొచ్చారట. ధర్మరాజు ఖజానాకు ఉండే భవనం వల్ల ఒక భవనం చాలా కొత్త భవనాలు కట్టాల్సి వచ్చింది. కోశాగా ట్రెషరీకి కోశాగారు ఎన్ని ధనరాశులు, ఎన్ని రత్నరాశులు, ఎన్ని ఆ బంగారము, ఏమి విలువ.
ధర్మరాజు ఉత్సాహం పట్టలేక అక్కడ ఈ నిధులున్నాయని నీకు ఎలా తెలుసు బావా అడిగాడు. ఏముంది బావా, త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ సూర్యవంశ చక్రవర్తులు మరుత్త మహారాజులు అంటే మహానుభావులంతా కూడా యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఋత్విక్కులు ఎవరు, ఆ అగ్నిహోత్రాలు చేసే మహర్షులు ఎవరు అంటే కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠాది సప్తర్షులు నక్షత్ర మండలం నుంచి దిగొచ్చారు. వాళ్ళు స్వయంగా యజ్ఞం నిర్వహించారు. ఋష్యశృంగాదులంతా కూడా వాళ్ళకి ఆ మహారాజులు ఇచ్చినటువంటి సంభావనలవి, కానుకలవి. అవి నాకు తప్ప ఆ రహస్యం ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు రాముడినే, ఇప్పుడు కృష్ణుడినే చెప్పాడు ఆయన. అది కూడా కృష్ణతత్వమే. కాబట్టి నువ్వు అనుభవించన్నాడు. ధర్మరాజు ఏడ్చాడట. మళ్ళీ ఎందుకు ఏడుస్తావయ్యా, ఇప్పుడు బాగా వచ్చింది కదా డబ్బు సంపద. సూర్యవంశపు రాజులకి చంద్రవంశపు రాజులకి వాళ్ళు క్షత్రియులే, మేము క్షత్రియులే కదా బావా. మరి నేను వాళ్ళు మహర్షులకు ఇచ్చిన సంభావన నేను అనుభవించవచ్చా? ఇప్పుడు చూసారా, మఠాల వల్ల దేవాలయాల వల్ల ఎంత భూములు వచ్చినా అలాగే వేసుకుంటున్నాం మనం. ధర్మరాజు భయపడినాడు ఆ రోజుల్లో. సరే, ఆ సందేహం నీకుంటే నువ్వు కూడా యజ్ఞయాగాదులు చేయి. ఈ ధనకనక రాశులు నీకు ఎందుకు ఇచ్చానంటే నువ్వు ఆభరణాలు చేసుకోవడానికి కాదు, నువ్వు కిరీటాలు చేసుకోవడానికి కాదు, నీ రాణులకు అలంకారం చేసే నగల కోసం కాదు, ప్రజల కోసం ఇచ్చాను నీకు. ఇవి నేను ప్రజల కోసం ఖర్చు పెట్టని 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. చేసి ధర్మరాజును ప్రతిష్ఠించాడు. ఒక ధర్మరాజునే కాదండి, నేను కానీ మీరు కానీ ఎవరు ఆయన పాదపద్మాలు ఆశ్రయించినా మనల్ని కూడా ప్రతిష్ఠిస్తాడు, మనల్ని కూడా చక్రవర్తిని చేస్తాడు, మనకు కూడా గీతా ప్రబోధం చేస్తాడు, మనకు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి పరమాత్మను మనం ఆశ్రయించాలి, ధన్యులు కావాలి. ధ్యానయోగులైనటువంటి మీ అందరికీ కూడా ఈ విన్నపాన్ని నేను సమర్పిస్తూ ప్రస్తుతం నా ఉపన్యాసం పూర్తి చేస్తున్నాను.